అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భజగోవిందం అసలు పేరు మోహముద్గరం. మోహంని పోగొట్టుకోవాలి, అంతే, సింపుల్. మోహంని పోగొట్టుకోవాలి, ఇంకేం లేదు, అంతే. ఎలా పోగొట్టుకుంటాం? దేనివల్ల మోహం వస్తుంది? మనకు ముందు మోహం దేనివల్ల వస్తుంది అని చెప్పి గుర్తించినట్లయితే ఆ మోహాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే మోహం ఎందుకు పోగొట్టుకోవాలో తెలియదు. మోహం ఎందుకు పోగొట్టుకోవడం? ఇప్పుడు నాకు మోహం ఉంది, అది నాకేం నష్టం చేయట్లేదు అనుకోండి. నాకు మోహం ఉంది కానీ నష్టం చేయడం లేదు, నాకు బానే ఉంది అనుకోండి, ఎందుకు పోగొట్టుకోవడం? సో ఇదన్నమాట. ఈ మోహం ఉద్గరం అనేది ఏంటంటే మనకు ఆలోచన క్రమాన్ని ఇస్తుంది. ముందు మోహం అంటే ఏంటో తెలియజేస్తుంది, దేని మీద మనకు మోహం అనేది ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. తర్వాత వాటిని ఎందుకు మోహం వదులుచుకోవాలి అన్నటువంటి విషయం తెలియజేస్తుంది. అది ఎలా చేయాలి అనేటటువంటిది తెలియజేస్తుంది. 4 మెట్లు అన్నమాట. అసలు మోహం అంటే ముందు డెఫినేషన్ విపరీతమైనటువంటి ప్రేమ. దేనిపైన ప్రేమ? అర్థం పైన, కామం పైన ప్రేమ. దేనిపైన ప్రేమ? అర్థము, కామము. మనిషి సాధించవలసినవి 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ మధ్యలో ఉన్న రెండిటి పైన ప్రేమ మనకి ఎక్కువ. ఆ రెండు ఎందుకు సంపాదిస్తాం మనము? బంధువుల కోసము, మన కుటుంబం వాళ్ళ కోసము, స్నేహితుల కోసము, వీళ్ళందరి కోసము సంపాదిస్తున్నాం. వీటిపైన మనం మోహం పెంచుకుంటున్నప్పుడు ఆ మోహాన్ని మరి తగ్గించుకోవడం ఎలాగా? మోహాన్ని కనుక మనం తగ్గించుకోకపోతే అది మనకు చాలా ఇబ్బందిని గురి చేస్తుంది అనే విషయం తెలుసుకున్నప్పుడే కదా మనం మోహంకి దూరం అవుతాం. ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? కామం ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులు, తర్వాత ధర్మం, డబ్బు సంపాదించడం కోసం మనం పడేటటువంటి అగచాట్ల గురించి తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాము? ఈ జీవితం అనేది చాలా చంచలము. ఒక తామరాకపోయిన నీటి బిందువు ఏమన్నా స్టేబుల్ గా ఉంటుందా? అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. నీ జీవితం అట్లాంటిది, కదిలిపోతూ ఉంటుంది. ఎందుకయ్యా ఇంత మోహము అని. తర్వాత ఏమంటున్నాడు? నీ శరీరం కూడా అలా సహకరించదు. నీ శరీరంలో మార్పులు ఏ విధంగానైతే వస్తున్నాయో ఒకే విధంగా ఉండడానికి ఇష్టపడదు. ఉదాహరణకి నాకు 35-40 ఏళ్ల సమయంలో చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, డబ్బు బాగుంటుంది, అన్ని రకాలుగా సమాజంలో పేరు బాగుంటుంది, పిల్లలు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయం. అందరూ కూడా అలా ఉండాలి అని అనుకుంటారు. ఎవరైనా కూడా అలా ఉండాలి అని చెప్పి దాంతోటే మిగతావన్నీ కూడా ఊహించుకుంటారు. మా అమ్మ అంటుంది, ఏమిట్రా ఇప్పుడు జరిగినవన్నీ కూడా కలలేనా? ఎంత దర్జాగా బతికాంరా, అదంతా కలేనా అని అంటుంది. ఒక గొప్ప అనుభవం ఒక సమయం లోపల మనకి ఎలా అంటే చాలా గొప్పగా ఉన్నాం మనము అనిపించిన సమయము ఎప్పుడు ఉండాలి అనుకుంటాం. పాకిస్తాన్ కూడా ఒకసారి మన దుబాయ్ లోపల దారుణంగా కూడా కొట్టాడు. అంటే అసలు ఒక్క వికెట్ పోకుండా కూడా కొట్టారు అనమాట. దారుణంగా కొట్టారు. కొట్టినవాడు కొట్టి 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 మనని ఎలా అంటే అవమానకరంగా చేశారు. తర్వాత ఎప్పుడు గెలవలేదు వాళ్ళు. కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇండియా తోని గెలిచిన ఒక్క విజయం లాగా వాళ్ళకి అన్ని విజయాలు ఎందుకు రావు అనుకుంటారు. వాళ్ళు ప్రతి విజయం కూడా అలాగ ఉండాలనుకుంటారు. అలాంటి విజయాలు వదిలిపెట్టి అపజయాలే ఎక్కువ వాళ్ళకి. సో కాబట్టి జీవితంలో ఏదైతే అత్యున్నతమైనటువంటి స్థానం ఉందో అత్యున్నతమైనటువంటి స్థానం శాశ్వతం కాదు. ఇవాళ 10 కోట్లు సంపాదించే వ్యక్తి రేపు 1 కోటి రూపాయలు కూడా సంపాదించకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది శాశ్వతం కాదు. అదే విధంగా ఇంట్లోపల భార్య, పిల్లలు నీకు మంచి పరువు ఇస్తున్నటువంటి సమయం ఉండవచ్చు, కానీ వాళ్ళు నిన్ను పట్టించుకోని సమయం కూడా ఉంది. పెళ్ళైన కొత్తల్లో భర్త భార్యను చాలా పట్టించుకుంటాడు, తర్వాత పనులలో బిజీలలో పడిపోయి కాల్స్ కూడా చేయడు, పట్టించుకోడు. సో కాబట్టి ఎప్పుడూ ఒక రకంగా ఉంటుందని లేదు. ఒక సుఖము ఒక దుఃఖానికి దారి తీయవలసినదే. అందుకోసం మోహం పోగొట్టుకోవాలి. మోహం ఎందుకు పోగొట్టుకోవాలి? మోహము ఇందుకోసమే పోగొట్టుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ శాశ్వతం కాదు. మరి ఎలాగా అంటే ఆలోచించు బాబు. ఆలోచిస్తే ఇది అశాశ్వతం అని తెలుస్తుంది. ఆలోచించకపోతే ఏమవుతుంది? ఒకడు కొడితే ఏడుస్తావు, పొగిడితే నవ్వుతావు, కొడితే ఏడుస్తావు, పొగిడితే నవ్వుతావు. ఎన్నాళ్ళు ఈ జీవితం ఇలాగా? పొంగిపోవడం, కుంగిపోవడం, పొంగిపోవడం, కుంగిపోవడం, ఇదేనా జీవితం? ఎంతసేపు ఇదేనా?
కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే నిశ్చల స్థితికి రావాలి. అది రావడానికి ఏమంటున్నానంటే ముందు మనకు కామం అన్న డబ్బు, అర్థం అంటే డబ్బు, కామం అంటే కోరికలు, ఈ రెండింటిపైన ముందు మనకు ఏహ్యభావం కలిగించి తర్వాత ఏం చెప్పాడు, నీ జీవితంలో దశలు కూడా అలాంటివే. నువ్వు దేవుడి గురించి తలుచుకునేటువంటి దశ లేదు, కానీ దేవుడు అనేవాడు ఒక్కడే శాశ్వతం. నువ్వేం చేస్తున్నావు, అశాశ్వతమైనటువంటి వాటి కోసము ఆలోచిస్తూ శాశ్వతమైనటువంటివి పోగొట్టుకున్నావు అన్న విషయం దాకా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా అడగండి, అడిగితే మనము ఈ రోజు అద్భుతమైన 8వ 9వ శ్లోకాలని తెలుసుకుందాం. సార్ శాశ్వతంది పోగొట్టుకోవడం అంటే అదేంటి సార్? దేన్ని పోగొట్టుకున్నాం? శాశ్వతాన్ని పోగొట్టుకున్నాము అని ఇప్పుడు అంటున్నారు కదా, అది అంటే భగవంతుడు శాశ్వతం ఒకడే కదా ప్రపంచంలో, ఎవరు? భగవంతుడు లేదా మన ఆత్మతత్వం, అదొక్కటే శాశ్వతం, ఇంకేది కూడా శాశ్వతం. ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, వెళ్ళిపోయినా కూడా అందరూ బతికే ఉన్నారు కదా శరీరాల రూపంలో, వారందరిలో ఒక చైతన్య శక్తి అయితే ఉంది కదా. సో అంటే ఏంటి, చైతన్య శక్తి అనేది శాశ్వతం. మనుషులు ఉన్నా లేకున్నా, వస్తువులు ఉన్నా లేకున్నా, ఈ చైతన్య శక్తి అనేటటువంటిది భగవంతుడు రూపంలో ఏదైతే మనం అనుకుంటున్నామో అదొక్కటే శాశ్వతం. మిగతావన్నీ కూడా అశాశ్వతాలే, మిగతావన్నీ కూడా నశ్వరాలే, మిగతావన్నీ కూడా నాశనం అయిపోయేటటువంటివే. ఇవేవి కూడా ఉండవు, ఇవన్నీ కూడా నాశనం అయిపోతూనే ఉంటాయి, ఇవన్నీ కూడా నాశనం అయిపోతూనే ఉంటాయి. కాబట్టి మనకేంటి, శాశ్వతమైనటువంటి భగవంతుడి యొక్క మార్గంలో మనం వెళ్ళాలి అనేటటువంటి విషయం మనకు తెలియాలి. అది ఓకేనా? ఇంకెవరైనా? డిటాచ్మెంట్ చాలా కష్టం కదండి. అది ఇప్పుడు ఆ డిటాచ్మెంట్ కష్టం అనే మనకి ఏం చెప్పారు ఇప్పటి వరకు, డబ్బుతో వచ్చే అనర్థాలు, కామంతో వచ్చే అనర్థాలు చెప్పారు. చెప్పిన తర్వాత మనం మారాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఇంట్లో మీరేం చెప్తారు మీ అబ్బాయికి, బాబు ఇది మీరు కాదు సరే, నేను మా అబ్బాయికి చెప్తాను ఇది తాగద్దు, ఇది తినద్దు అని చెప్తాను, చెప్పాను. చెప్తే అప్పుడు ఏమవుతుంది, మనం ఆ పిల్లవాడు దాన్ని మంచి దారిలో తీసుకోవచ్చు, చెడ్డగా కూడా తీసుకోవచ్చు. మంచి దారిలో చెప్పడం మన బాధ్యత, చెప్పిన తర్వాత ఆలోచించి దాన్ని పాటించే బాధ్యత పిల్లవాడిదే. కానీ ఏమవుతుంది, మంచి దారిలో పెట్టడం ముందు మనం నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది, దాన్ని మనం పాటించాలి. ఇప్పుడు ఈ భజగోవిందంలో కూడా తర్వాత వచ్చేది అదే, సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సాంగత్యం అంటే ఏంటి, ఒక పుస్తకం చదవడం. పుస్తకం చదివితే అర్థమైపోతుందా? అర్థమవదు. భజగోవిందం గురించి ఆయన ఏం చెప్తారంటే, ఒక గురువు యొక్క అవసరం ఉంది నీకు అంటారు. ఆ గురువు నిశ్చల చిత్తుడై ఉండాలి. ఆయన కనుక నిర్మల మనస్కుడై లేకపోతే నీవు నేర్చుకొని లాభం లేదు. నువ్వు పుస్తకాలు చదివితే కొన్ని అర్థం కాకపోవచ్చు. కాబట్టి నీకు సత్సాంగత్యం అనేటటువంటిది ఏంటి ఉందో, ఈ భజనలు, పారాయణలు, ఈ మనం చేసేటటువంటి దీన్ని సత్సంగ్ అని పేరు పెట్టుకొని చేస్తున్నారు కదా, ఇవి కాదు. సత్సాంగత్యం అంటే ఏంటంటే, ఒక చక్కటి పుస్తకాన్ని చదువుతూ ఆ పుస్తకాన్ని అర్థం చేయించడానికి, ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి అర్థం కావు కొన్ని విషయాలు, అప్పుడు ఒక సద్గురువు మనకు దొరుకుతాడు, ఎక్కడో ఒక రకంగా దొరుకుతాడు. ఆ దొరికినటువంటి గురువు ద్వారా మనం దాని అసలు సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి ఏమవుతుందంటే, అందులో చెడు ఉంది అని అవతల వాళ్ళు చెప్పిన తర్వాత మారకపోతే ఎవరు తప్ప అవుతుంది? అప్పుడు అది మారకూడదు అని డిసైడ్ చేసుకున్న వాళ్ళని ఎవరు మారుస్తారు చెప్పండి? ఇప్పుడు మనం గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్లగలుగుతాం, కానీ దాన్ని తాగించగలుగుతామా? మొన్న ఏదో సినిమా లోపల వాడు జోక్గా కూడా చెప్తాడు, బార్ దాకా తీసుకెళ్లగలను కానీ బీర్ తాగించగలనా అని చెప్పేసి ఏదో అంటాడు. ఏ సినిమా అది? ఎవరైనా చెప్పగలరా? మీరు సినిమాలు చూడరు, ప్రవచనాలు సరిగ్గా వినరు, ఎట్లానండి మీతోని? అదే అర్థం కాదు. అటు పోనీ మీరు చాలా అంటే ఎంత బిజీగా మీరు వంటలు చేస్తున్నారు అనేది నాకేమర్థం అవుతుందంటే, వంటలు మీరు ఏంటంటే 24 గంటల పాటు వంటలు, నిద్ర మానేసి ఆహారాల గురించే వంట 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 వీటి లోపల లీనమైపోతే మీకు ఎక్కడ టైం దొరుకుతుంది వీటన్నిటికీ? సరే, ఇప్పటిదాకా చెప్పుకున్న దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామంటే, మోహాన్ని తగ్గించుకోవాలి కంపల్సరీగా. ఎందుకు తగ్గించుకోవాలి అంటే, అర్థంలో తప్పుంది, కామంలో తప్పుంది. తప్పులున్న పనులను ఎప్పటికీ చేయకూడదు. వాటి లోపల ఉన్నటువంటి దోషములను గుర్తించి మనము మారాలి. ఎందుకు మారాలి అంటే, జీవితం అనేది గాలి పొడుగా టక్కుమని అయిపోయింది అని చెప్పేసి చెప్పాడు. నీ జీవితంలో కూడా దశల గురించి కూడా ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మనం మారాల్సినటువంటి అవసరం ఉంది కదా, మారాలి. మరి మారాలంటే దేని మీద మనం మోహం తగ్గించుకోవాలి అంటే, డబ్బు మీద, బంధాల మీద మోహం తగ్గించుకోవాలి. అంటే ఆలోచన ద్వారా తగ్గించుకోవాలి, వైరాగ్యం తెచ్చుకోవాలి ఆలోచన ద్వారానే, లేకపోతే రాదు. ఇది శాశ్వతం అంటే అది రాదు. ఇంకా చెప్పండి. మోహము అంటే అది లేకపోతే నేను ఉండలేను అనే స్థాయికి వెళ్లకుండా డ్యూటీ మైండెడ్ గా ఉండాలనేనా? కరెక్ట్, అంతే. డ్యూటీ మైండెడ్ గా ఉంటే ఇక ప్రాబ్లం ఏమి ఉండదు. మనం డ్యూటీ మైండెడ్ గా ఉన్నంత వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు.
మనం ఒకసారి కనుక ఇది నా బాధ్యత అని చెప్పేసి తెలుసుకుంటే ఇంకేం పెద్ద బెంగ అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు డ్యూటీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి, ఎప్పుడు చెప్పే ఉదాహరణని మళ్ళీ ఒకసారి చెప్తాను. బ్యాంక్ మేనేజర్ ఉంటాడు. బ్యాంక్ మేనేజర్ చేతి లోపల కోట్ల కొద్ది రూపాయల డబ్బు ఉంటుంది. అతడు ఎంత ఆనందపడతాడండి? అవును సార్, ఆనందం ఆనందం ఏముంది? ఉంటుంది. అది డ్యూటీ ఆయన అతనికి చేస్తాడు, కాదు ఆనందం సార్, ఏముంది? ఆనందపడతాడు. కాదు అని అది తెలిసి ఆయనది ఆయన కాదు కదా సార్, ఆనందపడాలి. అది ఆయనది అది కాదు ఆయనది అన్న కాదు భావంతో కదా. చేస్తాడు. అది ఎట్లా బ్యాంక్ మేనేజర్ది ఎట్లా అయితే డబ్బు కాదో, అదే విధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బు కూడా మనది కాదు. అంతే కదా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బు కూడా మనది కాదు. ఎందుకంటే అవును మనం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా. మనం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ డబ్బంతా కూడా అవును అవును సార్, అవును ఆస్తులంతా సార్, ఇక్కడ వదలాల్సిందే కదా. బంధాలన్నీ కూడా ఇక్కడ వదలాల్సిందే కదా. ఏ విధంగానైతే అవును బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ లో అన్ని వదిలేసి వెళ్ళిపోతాడో, మనం కూడా అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి కదా. అవును సార్. అలా కాకుండా మనం బ్యాంక్ మేనేజర్ కనుక ఇవాళ డబ్బు బాగా డిపాజిట్ అయింది అని సంతోషపడ్డా, లేకపోతే చూసావా ఇవాళ పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాను ఒక్కడ కూడా డిపాజిట్ చేయడానికి రాలేదు అని ఇలా బెంగగా ఉన్నాడు అనుకోండి, వాడిని ఏం చేస్తాం చెప్పండి? అట్లాంటి వాడిని తీసుకెళ్లి ఏం చేస్తాం మనం? బ్యాంక్ లోపల ఒకడు కూర్చొని టెల్లర్ కౌంటర్ లోపల కూర్చుంటాడు. కూర్చొని అలా చూస్తున్నాడు, ఏమిట్రా ఇంకా ఎవరు రాలేదు అని చెప్పేసి. వాడిని ఏమంటారు చెప్పండి? అలా చేస్తే వాళ్ళ మేనేజర్ ఏమంటాడు చెప్పండి? అలా వాడు కనుక చేస్తే వాడిని అప్పుడు మేనేజర్ ఏమంటాడు? వస్తుంది పిచ్చని సార్. ఏమైనా దొంగతనం చేసుకొని పోతాడేమో, డబ్బులు అంత దిగులుగా ఎందుకున్నాడు, తనది కాంది దాని మీద ఎందుకు ఈయనకు అంత వ్యామోహం ఉంది అనేసి అనుకుంటాడు. అనుకుంటాడు. లేదా ఏమనుకుంటాడు? పంజగుట్టకి దారి ఇదైంది, దగ్గరగా పంజగుట్ట ఉంది అక్కడ, అక్కడ సార్ ఎర్రగడ్డ సార్ సార్ ఎర్రగడ్డ ఉంది. పిచ్చ అయింది జై ఎర్రగడ్డ సార్, శ్రీకృష్ణ దారి. సార్, అనుకుంటాడు. జై వాళ్ళకి శ్రీకృష్ణ సార్, టార్గెట్స్ సార్, జై టార్గెట్స్ శ్రీకృష్ణ. ఉంటాయి కదా సార్. చెప్పండి. అదే నేను అనుబోతున్నా. అదే ఇప్పుడు అంటే లైటర్ సైడ్, అంటే ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు అవర్ ప్రవచన గానీ బ్యాంక్ లోని కూడా టార్గెట్స్ ఉంటాయి కదా. బక్రాలను చూస్తారు, ఎవడొస్తాడో డిపాజిట్ చేస్తాడు. అందరికీ ఇప్పుడు ప్రతి దాంట్లో టార్గెట్సే కదా సార్. అది అంటే అది వేరు. టెల్లర్ లో ఉన్నవాడికి ఉండదు టార్గెట్. టెల్లర్ లో ఉన్నవాడికి టార్గెట్ ఉండదు. ఎవరైతే బయట సేల్స్ వాళ్ళు ఉంటారో, సేల్స్ వాళ్ళు తర్వాత రిలేషన్షిప్ ఆఫీసర్స్ ఎవరైతే ఓకే ఉంటారో వాళ్ళకు ఓకే. ఉంటుంది టార్గెట్. అదే అదే టెల్లర్ లో కరెక్ట్. ఉన్నవాడు కూర్చొని ఇలా కూర్చొని తలుపు వైపే ఇట్లా ఎవరన్నా వచ్చాడా, ఇంకా రాలేదు, అంటే ఏంటా క్యాషియర్ క్యాషియర్ కొంటు అలాగా. క్యాషియర్ కూర్చొని ఏందయ్యా ఇంకా రాలేదు ఎవడు, అరే దేవుడా ఒక్కని తెప్పించు అని ఇలా ఉంటే పిచ్చెక్కింది వాడికి అనుకుంటాం. ఇప్పుడు మనం చేస్తున్నది అంతే. అశాశ్వతమైనటువంటివి ఇక్కడ వదిలేసి వెళ్ళవలసినటువంటి వాటి గురించి మనం ఏం చేస్తున్నాము? బంధాలు పెంచుకుని వీటి కోసం అని చెప్పేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము. అందుకోసం ఆయన ఏమంటాడంటే, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. కస్యత్వం కః కుత ఆయాతః. కస్యత్వం కః కుత ఆయాతః. తత్వం చింతయ తదిహ భ్రాత. భజ గోవిందం భజ గోవిందం. ఆయన ఏమంటారంటే, ఎవరయ్యా నీ పిల్లలు, ఎవరయ్యా నీ భార్య? ఈ సంసారం అనేటటువంటిది చాలా విచిత్రమైనటువంటిది. ఎవరిని అర్థాన్ని, ఎవరిని కొడుకు అంటే కూతురు అని కూడా, భార్య అంటే భర్త అని కూడా. మీరు మళ్ళా సార్ ఆయన మగవాళ్ళ యాంగిల్లో చెప్పాడని గుర్తుంచుకోండి అంతే. ఈ సంసారం అనేటటువంటిది అయం సంసార అతీవ విచిత్ర. ఈ సంసారం ఏదైతే ఉందో అది చాలా విచిత్రమైనటువంటిది. నువ్వు త్వం కస్య, నువ్వెవరి వాడివి? షష్ఠీ విభక్తి. నువ్వెవడి వాడివి? కస్య త్వం కస్య. కహ కుతః ఆయాతః. నువ్వెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భ్రాత, ఓ తమ్ముడా, ఓ సోదరా, ఓ సహోదరా, ఈ తత్వాన్ని ఇక్కడే తెలుసుకో. తత్వం ఇహ చింతయ. తత్వం, ఆ తత్వాన్ని ఇహ చింతయ, ఇక్కడే ఆలోచించు. ఎందుకంటే ఇంకా ఆలోచించే సమయం రావాలి. ఎవరు మన వాళ్ళు? వీళ్ళందరూ మనకి ఎవరు సంబంధం ఏముంది? ఎందుకు ఇంత ఇది ఆలోచిస్తున్నావు? తమ్ముడు అన్నాడు ఏంటి సార్ అంటే, ఇక్కడ ఆధ్యాత్మిక విషయం లోపల ఏమవుతుందంటే వయసుతోటి సంబంధం ఉండదు. కాబట్టి ఏంటంటే తమ్ము అనడం లోపల తప్పేం లేదు. నా తమ్ముడా అను, అన్న అను, ఏదన్నా కూడా తప్పలేదు. పోనీ అన్న అనుకుందాం, తప్పేముంది? కాబట్టి ఏంటంటే ఈ అజ్ఞానం అనేటటువంటిది ఇది
మనం పుట్టిన తర్వాత వచ్చిందా లేక అట్లా కాదు, మనం పుట్టుకతోనే తెచ్చేసుకుంటున్నాం. పుట్టుకతోటే తల్లి పైన బంధము, ఇంట్లో వాళ్ళ పైన బంధము, వీళ్ళందరి పైన బంధము, ప్రపంచం అంతా అందంగా కనిపిస్తూ ఉంటుంది, కళ్ళు తెరిచి చూసేసరికి తల్లి నవ్వుతూ కనిపిస్తుంది. సో కానీ ఇదంతా కూడా అసత్యం. ఇందులో నాకు సత్యం ఉంది అనుకుంటాం. ఇప్పుడు తల్లి ప్రేమని మనము అది టెంపరీ ప్రేమనా లేకపోతే పర్మనెంట్ ప్రేమనా అని ఆలోచిస్తే పిల్లవాడి మీద ప్రేమ ఉంటది, ప్రపంచం మీద ప్రేమ ఉండదు. అదే భర్త భార్యను ప్రేమించడం కావచ్చు, మనం మన అన్నదమ్ములను ప్రేమించడం కావచ్చు, మన వాళ్ళు అనే దాంట్లో ప్రేమిస్తున్నాం మనం. యూనివర్సల్ లవ్ కాదు అది. అది యూనివర్సల్ లవ్ అయితే ఎస్, దట్ ఈస్ కరెక్ట్, అందరినీ ప్రేమించాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య అనేది నేను బలవంతంగా తెచ్చుకుంటున్నటువంటి సమస్య. ఇది నాది ఇది నాది అనుకోవడం వల్ల వస్తున్నటువంటి సమస్య. సో ఈ సమస్య లోపల సెంట్రల్ పాయింట్ ఏంటంటే ఇది నాది అనుకోవడం అనేటటువంటి సమస్య. అందువల్ల అజ్ఞానం వచ్చేస్తుంది అన్నమాట. అజ్ఞానం అంటే ఏంటంటే ఇది నాది అనుకోవడమే అజ్ఞానం. కాబట్టి ఏంటంటే ఈ ప్రపంచం లోపల ఉన్నదంతా కూడా ఒకటే సత్యం. కానీ ఈ బంధాలని నేను సత్యం అనుకుంటూ ఉన్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చారు మరి? భార్య బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు పుట్టుకతోటే వచ్చారా? నీకు కాదు, మధ్యలో వచ్చారు, మధ్యలో వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఎంతవరకు ఉంటాయి? ఏదో ఒక రోజు ఏ వయసులోనో తెలియదు, అది ఇవాళ కావచ్చు రేపు కావచ్చు, ఎవరు ఏ సమయంలో చనిపోతారో తెలియదు. ఇప్పుడు మొన్న మనం చూసుకున్నట్టయితే పెహల్గామ్ ఇన్సిడెంట్ కావచ్చు, ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ కావచ్చు, హైదరాబాద్ లోపల కెమికల్ ఫ్యాక్టరీ పేలిపోయి కావచ్చు, అక్కడ అమాయకంగా అన్నం తింటున్నటువంటి మెస్ లో అన్నం తింటున్నటువంటి జనాలు కావచ్చు. ఇది కాక ప్రతిరోజు కనీసం 450 నుంచి 500 మంది యాక్సిడెంట్ లో చనిపోతున్నారు ప్రతిరోజు కూడా. కాబట్టి ఇది శాశ్వతం కాదు, బంధాలు శాశ్వతం కాదు. ఎందుకంటే ఏ క్షణంలో ఇది చిన్న చిన్న ఒక థ్రెడ్, ఈ థ్రెడ్ పట్టుమని ఒక రోజు తెగిపోయే అవకాశం ఉంది. కానీ నువ్వేమనుకుంటావు అంటే నేను దేహాన్ని నేను దేహాన్ని నేను దేహాన్ని నేను దేహాన్ని అంటే కష్టం. ఎందుకంటే నాటకం మీద ఏమవుతుంది, మనము స్టేజ్ మీదకి వస్తాము, స్టేజ్ మీదకి వస్తాం, మళ్ళీ స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోతాం. ఇది కేవలం నాటకం. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించంతే. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించకపోతే ఏమవుతుందంటే నువ్వు బయటికి వెళ్ళిపోవలసినటువంటి అవసరమే. కాబట్టి ఏంటంటే ఈ సంసార బాంధవ్యాలు ఏవైతే శాశ్వతం అనుకుంటున్నాయో ఇవి శాశ్వతం కాదు. ఇవన్నీ పండుటాకుల్లాగా పటపట 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 రాలిపోతాయి. ఒక చెట్టు మీద చూసినట్లయితే ఎండిపోయినటువంటి కొమ్మ మీద పక్షులు ఉండడానికి ఇష్టపడవు. వాటికి ఏం దొరకవు, పండ్లు దొరకవు, ఆకులు దొరకవు, నీడ దొరకదు, ఏం దొరకదు, అన్ని అక్కడి నుంచి మాయమైపోతాయి. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు. కానీ ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది సర్వగతం, అన్ని చోట్ల ఉన్నటువంటిది. అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకో. అది ఎక్కడి నుంచి వస్తోంది, దాని గురించినటువంటి చింతన చెయ్యి. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మకున్న లక్షణాలు ఏంటి అంటే ఏం చేయాలి సార్? దశశ్లోకి జాగ్రత్తగా వినండి, సింపుల్. విని ఆత్మకున్నదంతా అంటే ఆత్మ తప్ప మిగతాదంతా మిథ్య. మరి ఆత్మకున్న లక్షణాలు ఏంటి? ఆయన ఏమంటాడు అల్టిమేట్ గా, నీ ఉన్నటువంటి బంధాలన్నీ ఇక్కడిక్కడ వచ్చినవే ఇక్కడిక్కడి నుంచి వెళ్ళిపోతాయి. మరి శాశ్వతమైనది ఏదో నీ లోపల ఉంది. ఆ శాశ్వతమైనది మరణంతో అయిపోదు. అది ఆ శాశ్వతమైనటువంటిది నీ మరణం తర్వాత కూడా కొనసాగుతుంది. దాని గురించి ఆలోచించు నువ్వు. అదే నీ ఆత్మతత్వము. దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తావయ్యా? అంటే ఏంటంటే మనకు మోక్షం అనేది పరమావధి అనేటటువంటిది ఏదైతే ఉందో అది హిందూ ధర్మంలో ఉంది, మిగతా ధర్మాలలో అది లేకపోవచ్చు. కానీ మనం హిందూ ధర్మంలో ఉన్నంత వరకు ఈ సత్యాన్ని నమ్మి తీరవలసిందే. నాకు మోక్షమే పరమావధి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షం రావాలంటే నేనేం చేయాలి? వానప్రస్థము, సన్యాసము, ఈ రెండు చేసి తీరవలసిందే. చెయ్యలేదు అయితే నువ్వు హిందువు ఎట్లయితావు? మరి క్వశ్చన్, ఒకటే క్వశ్చన్, నువ్వు హిందువు ఎట్లయితావు? సింపుల్, ఒకటే క్వశ్చన్. లేదండి నేను హిందువుని, నేను బ్రాహ్మణ, నేను వైశ్య. కాదు, నువ్వు అసలు హిందువే కాదు. ఈ 4 చతుర్విధ పురుషార్థాలు సాధించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? గృహస్థాశ్రమం దగ్గర ఆగిపోయి నేను హిందువుని అని చెప్తున్నాం. 70 ఏళ్ల వాడు కూడా గృహస్థాశ్రమంలోనే ఉంటాడు, 80 ఏళ్ల వాళ్ళు కూడా గృహస్థాశ్రమంలోనే ఉంటారు. ఎటువంటి డిటాచ్మెంట్ లేకుండా మళ్ళీ మాట్లాడేసరికి ఇది రొత్స్ అండి, ఇది మురికి కూపం, ఇందులోంచి బయటకు వచ్చేసేయాలండి, నేను అసలు నేను అట్లాగా చాలా నేను ఎందుకు సంసారం అంటే అర్థమే నేను మమేకమైపోయి సాగిపోతున్నా, అంటే నన్ను నేను మర్చిపోయి సాగిపోతున్నా. ఇది నేను ఎన్ని జరిగినా ఏమి జరిగినా నాకు ఇదే సంసారం తప్ప నాకు వేరే పరమావధి లేనట్టుగా సాగిపోతున్నాను. కాబట్టి నేను అనేటటువంటి సెంట్రల్ పాయింట్ నుంచి మనకు ప్రారంభం అవుతుంది. ప్రారంభం అవడం వల్ల ఏమవుతుంది? మనకు రోజంతా మెలుకుకున్నంత సేపు, జాగ్రత్తగా వినండి, మెలుకుకున్నంతసేపు నేను 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 నా వాళ్ళు, నా పిల్లలు, నా బంధువులు, నా చుట్టాలు, ఫోన్ కాల్స్, ఏం బామ్మర్ది బాగున్నావా, ఏమ్రా వెంకట్రావు ఎట్లున్నావు, మంచిగున్నావా, ఇవే గోలలు. పడుకున్నప్పుడు ఏమీ తెలియదు,
సో ఈ రెండు అవస్థల లోపల ద్వంద్వ వైఖరితోటి నడుస్తూ టైం సరిపోదు. మళ్ళీ పొద్దున్న లేచిందంటే మళ్ళీ గానుగ తిప్పాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇవన్నీ పనులు చేయాలి. జీవితం లోపల ఆలోచించవలసినటువంటి సమయం ఏది? నా భర్త, నా ఇల్లు, నా కారు, నాది 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 అనుకుంటూ ఉంటే కష్టము. ఇవన్నీ ఏంది? నీ పిల్లలు, భార్య, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు? రుణానుబంధ రూపేణా పశుపత్ని సుత, ఏదో జన్మలో చేసుకున్నటువంటి రుణముల ద్వారా ఈ జన్మలో వచ్చారు. నిజమా? అవును, నిజం. పూర్వజన్మలో నీ శత్రువులే ఈ రోజు నీకు భార్యలాగా, తండ్రిలాగా, తల్లిలాగా, పిల్లల్లాగా, అన్నదమ్ములలాగా ఇలా పుట్టి ఉంటారు. ఆ సినిమా లోపల చెప్తాడు, ఏమంటాడు? శత్రువులు ఎక్కడో ఉండరో. ఎక్కడ ఉంటాడండి శత్రువులు సినిమా ప్రకారం? హలో, నిజలే చెప్పండి ఎవరన్నా. మన పక్కనే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉంటారు. వాడు చెప్తాడు కూతురు రూపంలో చెల్లె. పాపశేషమే పిల్లలు, పాపశేషమే మనమే శత్రువు సార్, మన మనసే శత్రువు. మీ అందరి జవాబులు తప్పు. నేనేమన్నాను? సినిమా ప్రకారం అన్నాను. ఏ సినిమా ప్రకారం? రూపంలో ఉంటారు ఆ సినిమాలోని ప్రకారం. సో ఆ సినిమా లోపల ఏమంటాడు? మనకి చెల్లెల రూపంలోనో, అక్క రూపంలోనో, కూతురు రూపంలోనో ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఏంటంటే ఎవరికి వాడే ఇవి బంధాలు బంధాలు బంధాలు, వీటి నుంచి బయటికి రావాలి. బయటికి ఎవరు రాడు. నేను మీకు 2 weeks బ్యాక్ ఒక స్టోరీ చెప్పాను, జ్ఞాపకం ఉందా? నేను ఒక ఫ్రెండ్ ని ఋషికేశ్, మనం రెగ్యులర్ వెళ్తుంటాం కాబట్టి సరే వెంట పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, నీతో వారం రోజులు స్పెండ్ చేస్తాను అట్లా ఇట్లా. ఇప్పుడు కూడా మళ్ళీ మా ఫ్రెండ్ ఒక ఆయన అడుగుతున్నాడు, నేను ఇప్పుడు వెళ్తున్నాను అక్కడ సైడ్, ఢిల్లీ వెళ్తున్నాను, ఢిల్లీ నుంచి ఒక 1 week టైం దొరుకుతుంది నాకు, నేను అక్కడి నుంచి అటు ఋషికేశ్ వెళ్దాం అనుకుంటున్నా, అక్కడేమన్నా కోర్సెస్ స్టార్ట్ అయితే నాకు చెప్పు అని చెప్పేసి అన్నాడు. నేను సరేలే అన్నాను, ఇంకేం చెప్పట్లేదు నేను, ఎందుకంటే అనవసరం, ఎందుకంటే చెయ్యాలి, ఇవన్నీ కూడా చెయ్యాలనిపిస్తుంది. నా మిత్రుడు ఒక అతను ఉద్యోగం కూడా మానేశాడు. నా మిత్రుడు నాతో పాటు మేము దుర్గాపూర్ వెళ్ళినప్పుడు వచ్చాడనమాట. వచ్చినప్పుడు అప్పుడు అన్నాడు అనమాట, ఒరే వాసు, నేను ఉద్యోగం మానేస్తున్నాను, నీతో పాటు నేను వస్తాను ఋషికేశ్ కి, ఆ 10 రోజుల పాటు నీతో పాటే ఉంటాను, భార్యను కూడా తీసుకొని వస్తా అన్నాడు. అప్పుడు నాకు కొద్దిగా డౌట్ వచ్చింది, ఏదో గ్యారంటీ గడబడ్ అవుతుంది ఇంట్లోపల అని. తర్వాత మెల్లగా చెప్తున్నాడు, రే వాసు, తర్వాత అంత అయిపోయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అంతా అయిపోయాక అప్పుడు అంటున్నాడు, రే వాసు నువ్వు వెళ్ళిపోరా, నెక్స్ట్ టైం నేను వస్తాను. సో అంటే ఏంటంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఆనెస్ట్లీ ఎవరికి ఇష్టం ఉండదు. ఇది ఎట్లుంటుందంటే ఇదంతా రొక్సు బంధము ఇవన్నీ అని మాట్లాడమే గాని, ఇదేంటంటే ఇవన్నీ లేకపోతే నేను ఉండను అనుకుంటారు. మా ఫ్రెండ్ తోనే అరుణాచలం తీసుకెళ్ళాము అందరం. వెళ్తే అతనికి భార్య పిల్లలు పెద్దగా ఇష్టం కూడా లేదు, పిల్లలు చాలా ఇష్టము, భార్యతో ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాడు. అలాంటిది ఏమైందంటే సడన్ గా మేము రిటర్న్ కొద్దిగా తొందరగా వద్దామా అని అనిపించింది ఒక పర్టికులర్ రీజన్ వల్ల. రాగానే అతను అన్నాడు, ఏముంది ఇక మనం స్నానం కూడా చేయక్కర్లేదు, ముందు వెళ్ళిపోదాం, పొద్దున లేచేసి. ఎంత ఆనందం అంటే అతనికి ఇంటికి వెళ్ళిపోతున్నామని. అరుణాచలంలో ఇంకొక 4-5 గంటలు ఎక్స్ట్రా స్పెండ్ చేద్దామని లేదు, స్నానం కూడా అవసరం లేదు, పొద్దున జస్ట్ బ్రషింగ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోదామని. అండ్ హ్యాడ్ నథింగ్ డూయింగ్, అన్ని చక్కగా చేసుకొని ఒక దైవ దర్శనం కూడా చేసుకొని వెళ్దాము అని మళ్ళీ అతన్ని బలవంతంగా ఎంతమంది వెనక్కి లాగుతారు చెప్పండి? ఎన్ని రోజులు వెనక్కి లాగుతారు? అలా చేస్తే ఇంకోసారి నాతో రాడు. లక్కీగా అతను నాతో వస్తూ ఉంటాడు, రెగ్యులర్ గా వస్తుంటాడు, నా ప్రాణ స్నేహితుడు. అంటే ఇవన్నీ ఏంటంటే మనము తప్పించుకోవాలి, పైన తొడుగులు వేసుకొని. ఏంటంటే ఇవే నాకు ఈ అవివేకపు నిర్ణయం అంటారు వీటిని. అవివేకపు నిర్ణయం అంటే పిచ్చి డెసిషన్స్ అన్నమాట, రాంగ్ డెసిషన్స్. వీటన్నిటి వల్ల ఏంటంటే ఒకడు వచ్చేసి, అరే నేను రోడ్డు మీద వెళ్తున్నాను, నాకు ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు ఎక్కడి నుంచో వచ్చి గుచ్చుకుందా? నువ్వే వెళ్ళిపోయి వెతుక్కుంటూ గుచ్చుకున్నావా, లేకపోతే ఆ ముళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చి గుచ్చుకుందా? సో ఏమైతుందంటే మనం సెంట్రల్ పాయింట్ మనం తెలుసుకోలేకపోతున్నాం. నువ్వు సమస్య అయినప్పుడు సమాధానం కూడా నువ్వే, సెంట్రల్ పాయింట్ నువ్వే. సో కాబట్టి ఏంటంటే ఇది బాగా గుర్తుంచుకోవయ్యా, ఇది తప్పదు. ఎవరు వీళ్ళందరూ అనుకుంటున్నావు? నువ్వు ఎవరు? ఆప్యాయంగా పలకరిస్తున్నాడు ఆయన, చెప్తున్నాడు ఆయన, డైరెక్ట్ గా చెప్తున్నాడు. హిందూ ధర్మం మొత్తం కూడా కర్మ సిద్ధాంతం పైననే ఆధారపడి ఉంది. కర్మ సిద్ధాంతం తప్ప వేరేదేం లేదు. నువ్వు ఏమి తెచ్చావో జైసీ కర్ని వైసీ భర్ని అని అంటారు కదా, ఎలా నువ్వు ఏమి ఇచ్చావో అదే వస్తుంది. వాట్ యు సో వాట్ యు సేమ్ థింగ్ యు రీప్. అంతే, అంతే, కరెక్ట్. ఏది నువ్వు పాతుతావో అదే నీకు విత్తనంగా మొలుస్తుంది. అంతేగాని నువ్వు అక్కడ మామిడి చెట్టు వేసేసి అందులోంచి వరి రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది బనానా చెట్టు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందులో నుంచి రాదు. కాబట్టి మనం ఏంటంటే ఇది చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. ఏంటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరివేదనా. రుణం తీయిపోయిందయ్యా, ఎందుకు ఇంకా పరివేదన ఎందుకు? కాబట్టి వీటి గురించి దుఃఖం ఎందుకు? రుణం అయిపోగానే ఇవన్నీ బంధాలు వెళ్ళిపోయినాయి.
వాడు మీకు భాగవతంలో నేను ఒక కథ చెప్పాను, జ్ఞాపకం ఉందా? అతడు పుత్రుడు కావాలని గోల 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 గోల. చివరికి పుత్రుడు పుడతాడు. పుట్టిన తర్వాత ఏమవుతుంది చెప్తాడు, నీ పుత్రుడు చాలా గొప్పవాడైతాడు, కానీ చాలా చిన్నతనంలోనే చనిపోతాడు, ఓకేనా అంటాడు. ఓకే అంటాడు ఇతను. పుత్రుడు పుడితే చాలు ముందు అని. పుత్రుడు పుడతాడు. పుట్టిన తర్వాత 5-6 ఏళ్ళకే చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇక బోర్న ఏడుస్తాడు ఇతను. ఏడిచి దేవుణ్ణి డైరెక్ట్ గా పిలిపిస్తాడు ఇంటికి. ఏంటిది, నేను ఏం ఏం తప్పు చేశాను, నేను ఏమి పాపం చేశాను అంటే అప్పుడు అతను అంటాడు అన్నమాట, లేదయ్యా అతనికి ఉన్న రుణం తీరిపోయింది అంతే. అంటే కాదు నాకు ఇప్పుడు అతన్ని బతికించాలి అంటాడు. అనగానే సరే ఇక దేవుడు ఇతని మొర పడలేక బతికిస్తాడు. బతికించిన తర్వాత ఆ పిల్లోడు లేస్తాడు. లేచి చూస్తే అందరూ కొత్తగానే కనిపిస్తుంటారు. ఇతను అంటాడు, ఎవరు నువ్వు అంటే, నేను నీ తండ్రిని అంటాడు. ఏ తండ్రివి అంటాడు. నాకు ఇప్పటివరకు కొన్ని కోట్ల జన్మలు జరిగాయి. ఏ జన్మకు నువ్వు తండ్రివి? కాబట్టి మనకు ఎన్నో తల్లులు, ఎంతో మంది తండ్రులు, మనం అందరం కూడా ఏదో జన్మ లోపల తల్లి తండ్రులు, అన్నదమ్ములు గాను, అక్క చెల్లెలు గాను పుట్టి ఉంటాం. లేదే ఈ జన్మలో కలిసే అవకాశమే లేదు, ఛాన్సే లేదు. ఏ రుణము లేకుండా ఈ జన్మలో ఇంత మాత్రం కూడా. నేను పూర్వజన్మలో మీ అందరి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా, అందుకే ఈ జన్మలో నేను ఇట్లున్నా. మీరేం చేస్తారంటే నాకు నేర్పించే పూర్వజన్మలలో మర్చిపోయారు. ఈ జన్మకు వచ్చేసి మాస్తు ఫుల్ గా నిద్రపోతున్నారు అందరూ, లేదా 24 hours వంట పని చేస్తున్నారు. 24 hours సరిపోవడం మీకు ఒక్కొక్కసారి. సో అంత పని చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే వీటి గురించి మనం బెంగపడడం ఎందుకు? కాబట్టి పూర్వజన్మ లోపల మనకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జన్మలో శత్రువులుగా పుట్టచ్చు, మిత్రులుగా పుట్టచ్చు, ఎవరిగా అయినా పుట్టచ్చు. అవన్నీ తీరిపోయిన తర్వాత అయిపోయింది. మళ్ళీ మన ఇంటి లోపల ఆవులు అవి ఇవి ఉంటాయి, అవి కూడా అంతే, భార్యగా, భర్తగా, తండ్రిగా. కాబట్టి ఏంటంటే మనని ద్వేషించి మనని చాలా అసహించుకున్న జనాలు ఈ జన్మ లోపల నీ దగ్గర వాళ్ళుగా పుట్టుండొచ్చేమో, ఏం తెలుసు? స్థలం మారిపోయింది, టైం అండ్ స్పేస్ మారిపోయాయి అంతే. ఆ రిలేషన్షిప్ వచ్చింది, దాని ద్వారా వచ్చింది రిలేషన్షిప్. కాబట్టి ఏంటంటే ఒకసారి అది ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏంటి, ఒక 3 నెలలు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు తర్వాత 3 నెలలు మనకు శత్రువులు ఉంటారు, తర్వాత 3 నెలలు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు తర్వాత 3 నెలల్లో మనకు శత్రువులుగా మారిపోయే అవకాశం కూడా ఉంది. కాదని మనం అనగలమా? సో ఇవాళ శత్రువులు రేపటి మిత్రులు, రేపటి మిత్రులు ఇవాళ శత్రువులు. ఎందుకంటే పరిణతి వస్తూ ఉంటుంది. అదే విధంగా మనము ఏదో జన్మలో తీసుకున్న రుణం వల్ల ఈ జన్మలో వాడు మనం వెళ్ళగానే, ఇప్పుడు నేను ఎప్పుడు కూరగాయలకు కానీ వేటికైనా పండ్లకు కానీ వాడికి వెళ్ళను. వెళ్తే వాడు నన్ను ముఖం చూడగానే గుర్తుపడతాడు, వీడిని ఈజీగా మోసం చేయొచ్చు అని. చూడగానే వీడు చాలా అమాయకుడు లాగా ఉన్నాడు అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు అంటే, వాడు ఒకసారి ముందు ఏం చేస్తాడు, సార్ ఒకసారి నోరు తెరవండి సార్ అంటాడు. నేను నోరు తెరవగానే నోట్లో వేలు పెడతాడు. పెట్టగానే నేను అంటాను, సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటాను. అంటే వాడికి అర్థమవుతుంది, వీడు నోట్లో వేలు పెడితే కొరకలేడు అని అర్థమవుతుంది వాడికి. అర్థమై వాడు ఏం చేస్తాడు, 2 కిలోల మ్యాంగోలు ఇవ్వయ్యా అంటే అందులోపల 5 పుచ్చకాయలు ఇస్తాడు. సో అంతే, ఏదో జన్మలో రుణం ఉన్నాం అంతే. సో ఇది నేను మీకు 2-3 weeks బ్యాక్ కూడా చెప్పాను. భరతుడు అంటాడు కదా, ఇక్కడ వచ్చినటువంటి సంబంధాలన్నీ కూడా ఏంటి, ఇవన్నీ బంధాలు ఇలా వచ్చి తెగిపోతుంటే రాముడితోటి భరతుడు చెప్తూ ఉంటాడు, భరత ఇవన్నీ ఏంటనుకుంటున్నావు, ఈ బంధాలని మనం శాశ్వతంగా భావించద్దు. ఎందుకంటే ప్రవాహం లోపల కొన్ని దుంగలు కలిసి కొద్ది దూరం ప్రయాణం చేస్తాయి, తర్వాత ప్రవాహంలో ఎటో ఒకవైపుకు కొట్టుకుని వెళ్ళిపోతాయి. వాటి గురించా మనం ఆలోచించేది? ఇదే మనం హిరణ్యకశిపుడి విషయంలో వీటిలో అన్ని చోట్ల కూడా తెలుసుకున్నాం. అసలు జగత్ అంటే ఏంది? జాయతే గచ్చితే ఇది జగత్, వస్తుంది పోతుంది, అదే ప్రపంచం. అటువంటి దానికోసము మనం అవివేకమైనటువంటి నిర్ణయాల ద్వారా మన సమయాన్ని, మన డబ్బుని, వీటన్నింటినీ మనము ఎన్నో విధాలుగా ఖర్చు చేస్తూ ఆధ్యాత్మిక విషయానికి ఖర్చు చేయకపోవడం ఏంటి అంటే, ఎందుకంటే సంసారం అనేటటువంటిది అదొక అట్రాక్టింగ్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే వేదాంతం నేర్చుకుందాం, అద్వైతం నేర్చుకుందాం అని అద్వైత ఆశ్రమాలలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటి, అద్వైతం అంటే ఏం లేదు, భగవంతుడి గురించే తెలుసుకోవాలి. వాడు ఏం చేస్తాడు, అద్వైతం లోపల అందులో ఒక అందమైన అమ్మాయిని చూసి ప్రేమించేసి వాడు పెళ్లి చేసుకుంటాడు. ఇక వాడికి పుత్రులు కొడతాడు, వాడు ఫుల్ మాయలో పడిపోతాడు. సంసార వాడు వెళ్ళిందేమో అద్వైతాలకి, చేస్తున్న పని ఏంటంటే గృహస్థు. సో కాబట్టి ఏంటంటే పోనీ ఇది నిజంగా చెప్పాలంటే, పోనీ ఇప్పుడు మీరు ఇస్తున్నంత ప్రేమకి అవతల వాళ్ళు అంత ప్రేమ ఇస్తున్నారా ఆలోచించాలి. అది కూడా ఎప్పుడు జరగలేదు చరిత్రలో. నువ్వు అవతల వాడిని ప్రేమించినంతగా అవతల వాడు నిన్ను ప్రేమించడం జరగదు. వాల్మీకి చరిత్ర చూసారు కదండి. ఒక గురువు గారు ఏం చేస్తారంటే తన శిష్యుడికి చెప్తారు, నీకు ఒక మందిస్తాను రా. సో రోమియో జూలియట్ లాగా ఒక మంది ఇస్తాడు అనమాట. ఇచ్చేస్తే ఆ మంది ఇస్తే నువ్వు చనిపోయినట్టు అయిపోతుంది అనమాట. చనిపోయినట్టు కాగానే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని అడుగుతూ ఉంటాడు, నువ్వు ఇస్తావా ఆయుష్? మీ ఆయన బతుకుతాడు, పిల్లల్ని అడుగుతాడు, మీ నాన్నని బతుకు, ఎవ్వడు ఒప్పుకోడు.
యయాతి చరిత్ర లోపల మనం తెలుసుకున్నాం, ముసలితనం పోగొట్టుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. అటువంటిది వీళ్ళు నాకు ఎక్కడ ఎంత దూరం వస్తారు అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా పర్వాలేదు, ఈ కొమ్మ ఏదైతే పక్షి వేలాడుతుందో దానికి తెలుస్తుంది క్లియర్ గా ఇది పడిపోతుందిలే అని చెప్పేసి అది ముందేం చేస్తుంది, ఆ కొమ్మ నుంచి వెళ్ళిపోతుంది, ఎండిపోయిన కొమ్మ మీద నిలబడడం అవసరం. సో అలా మన పిల్లలు, భార్య, వీళ్ళు అందరూ కూడా, భర్త, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ దొరకగానే వెళ్ళిపోతారు, మనతో ఉండరు. స్నేహితులైనా అంతే, బంధువులైనా అంతే. నువ్వు బాగుపడలేవు, నీ ఆరోగ్యం పాడైంది అని నీ ఇంటికి వచ్చి నీతో పాటు ఏదో మొహమాటంగా మొక్కుబడిగా వచ్చేవాళ్ళు, టైంపాస్ కాక వచ్చే వాళ్ళని వదిలేస్తే ప్రేమానురాగాలు, బంధాలతోటి అంతగా వచ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా రారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన జీవితానికి ఆధారం అని ఏవైతే మీరు అనుకుంటున్నారో అవేవి కూడా ఆధారం కాదు. బంధాలు, ప్రేమ, అనురాగము, ఇవన్నీ ఏవైతే మనకు శాశ్వతము, ఆధారము, మనం బతకడానికి మూలము అని చెప్పేసి ఏవైతే అనుకుంటున్నామో అవేవి కూడా మనకు జీవితంలో ఆధారం కాదు. అవన్నీ కూడా వదిలేసి వెళ్ళవలసిందే, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనము స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలలో ఉన్నాం కాబట్టి. ఒక ఊరు లోపల ఏమవుతుందంటే ఒక బాగా ఈగలు, దోమలు బాగుంటాయి అన్నమాట. అలాగనే రాజుగారు ఏమంటారంటే, ఎవరింట్లోంచైనా ఒక్క ఈగ వచ్చిందంటే 5 కొరడా దెబ్బలు కొట్టిస్తా అని చెప్పేసి చెప్పు అనేది చెప్తాడు అనమాట. చెప్పేసి బాగా ఊరంతా శుభ్రం చేద్దామని అని. అప్పుడు అది పెద్దగా వర్కౌట్ అవ్వదు. అప్పుడు ఆయనకు ఒక మంత్రి ఉంటాడు, ఆయన అంటాడు అది కాదు, రోజుకి ఎన్ని ఈగలని శవాలుగా తీసుకొస్తారో అన్ని డాలర్స్ ఇస్తానని చెప్పండి అంటాడు, అన్ని రూపాయలు ఇస్తానని చెప్పండి అంటాడు. అనగానే ఇక నెక్స్ట్ డే నాడు కుప్పలు తెప్పలుగా ఈగలు, చచ్చిపోయిన ఈగల్ని తీసుకొని వస్తారు అందరూ. 2 రోజుల్లో ఊరు లోపల ఒక్క ఈగ ఉండదు. ఎందుకని? నాకేదో లాభం ఉంది అనుకుంటే చేస్తారు జనాలు, నాకు లాభం ఉంది అనుకుంటే చేస్తారు. అందుకోసమే మనకి చిట్ ఫండ్ కంపెనీలు, తర్వాత ఇవన్నీ కూడా ఇలా వేస్తారు, మూసేస్తారు. ఎందుకని? మనలో స్వార్థంనే అవతల వాడు వాడుకుంటాడు. ఇందులోంచి బయటపడడం చాలా కష్టం. మనం 15వ అధ్యాయం లోపల నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ఠ, మనం మొన్ననే నేర్చుకున్నాం అది. సో అదేంటి, చాలా కష్టం. అవునా, ఇది చాలా కష్టం. ఈ సంసారం అనే ఊబిలోంచి వాసన సంస్కారాలు ఎలా అంటే మొత్తం ఆ చెట్టులో ఇలా పెరిగిపోయాయి, కొమ్మలుగా, ఊడలుగా, ఆకులుగా, పిందెలుగా, చిగుర్లుగా ఇలా పెరిగిపోయాయి అని చెప్పేసి మొన్న మనం నేర్చుకున్నాం భగవద్గీతలో. కాబట్టి ఏంటి, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, కేవలం వైరాగ్యం ద్వారా మాత్రమే నువ్వు ఇది కొట్టాలి. వైరాగ్యం ఎందుకు రావాలి అనేది చెప్తూ, వైరాగ్యం రావాలి, ఖచ్చితంగా వచ్చి తీరాలి, ఖచ్చితంగా నీకు వచ్చి తీరాలి, ఇది ఇప్పటికైనా నువ్వు ఆలోచించడం మొదలెట్టు. అత్యంత ఉన్నతమైనటువంటి వైరాగ్యం రావాలి అంటే ముందు వివేకం రావాలి. వివేకం అంటే అర్థం చేసుకునే లక్షణం. వివేకం వచ్చిందంటే వైరాగ్యం తర్వాతి శ్లోకం లోపల తెలుసుకుంటాం. ఈ శ్లోకంలో ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. ఈ శ్లోకం గత వారం కొంత చెప్పుకున్నాము, అందుకని ఇవాళ ఫాస్ట్ గా చెప్పాను. ఇప్పుడు 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకం చెప్పుకుంటే భజగోవిందం అయిపోయినట్టే లెక్క ఆనెస్ట్లీ. తర్వాత చాలా వరకు రిపిటేషన్ ఉంటాయి. భజగోవిందంలో మీకు సీక్వెన్స్ నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా? మొదటి శ్లోకంలో ఏమో భజగోవిందం ఎందుకు చేయాలి అని చెప్పాడు. తర్వాత 2 శ్లోకాల లోపల అర్థం కామం గురించినటువంటి తప్పులు చెప్పాడు. తర్వాత శ్లోకం వచ్చేసరికి జీవితం ఎంత అచంచలం అన్నాడు. తర్వాత ఏంటి, మన జీవితంలో ఉన్నటువంటి దశల గురించి, వాటి గురించి మాట్లాడుతూ మనం ఏం చేసినా అవతల వాడు గుర్తించడు, మనం డబ్బు సంపాదించినంత వరకే మన ఇది, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యావహారిక విషయాల గురించి చెప్పాడు. ఇంతకంటే ముందు శ్లోకంలో, ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి శ్లోకం లోపల ఇంకా నీ భార్య, పిల్లలు, వీళ్ళ మీద నా నీ మోహము అని చెప్పి మోహాన్ని దెబ్బగొట్టి ఆలోచించమని మొదలెడుతున్నాడు. ఇప్పుడు తర్వాత స్టెప్ లోపల నువ్వు ఎలా వైరాగ్యాన్ని సాధించి దేవుడి దగ్గరికి చేరుకోవచ్చో చెప్తాడు. ఇక్కడతో ఆనెస్ట్లీ స్పీకింగ్ భజగోవిందం అయిపోతుంది. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. అండ్ వచ్చే వారం చర్చ ఉంటుంది. సో 9 శ్లోకాలు చూసుకొని రండి అందరూ. 9వ ఇంకా నేను చెప్పలేదు సార్. ఈ శ్లోకం తెలుగు మీనింగ్, ఎవరు నీవు నీ సతిసుతులెవ్వరు, ఎక్కడి సంబంధం విధిరా, భువిపై నెయ్యడ నుండి వచ్చితివ, పూర్ణముగా యోచించుమురా. ఒక్క శ్లోకమైనా మీకు భజగోవిందంలా సార్ నాకు అర్థం కాలేదని చెప్పలేరు. మీరు మీ ఓన్ గా చదువుకోండి. 8 శ్లోకాలు ఇప్పుడు చెప్పినవి మీకు అర్థమైపోయి మళ్ళీ నేను చెప్పినవన్నీ సినిమా తిరిగినట్టు తిరిగిపోతాయి. చాలా ఈజీ. మీనింగ్ కూడా దొరుకుతుంది సార్ భజగోవిందంకి, కింద తెలుగు మీనింగ్ కూడా ఉంటుంది సార్, ఆ బుక్ కూడా దొరుకుతుంది సార్. కరెక్ట్ కరెక్ట్. చక్కగా మీకు ఏంటంటే ఈ భజగోవిందం ఒక్కటి సింపుల్. ఇది మంచిగా ఇప్పుడు 8 శ్లోకాలది ప్రవచనాలు బాగా జాగ్రత్తగా వినండి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏమన్నాను, సత్సాంగత్యం అంటే పుస్తకం. ఏ గుడ్ బుక్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్.
కాబట్టి ఆ మంచి పుస్తకం ఏదైతే మనకు దొరుకుతుందో ఆ పుస్తకాన్ని మనము ఒక గురువు యొక్క గురువు అంటే ఒక కనీసం మనకంటే ఒక రెండు ఆకులు ఎక్కువ చదివిన అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే సులభం అవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. ఈ శ్లోకం సింపుల్ గా ఉందా, ఏమైనా కష్టంగా ఉందా? 8వ శ్లోకం ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే 9వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. 20 నిమిషాలు పడుతుంది. మనకి ఏ జన్మలోనో రుణము లేనిదే కుక్క కూడా మన దగ్గరికి రాదు అంటారు కదా సార్. ఒక కుక్క కూడా మన దగ్గరికి రాదు. కరెక్ట్. రైట్. ఇప్పుడు తర్వాత శ్లోకం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం. మెట్లు చెప్తున్నాడు ఇప్పుడు ఈయన. సత్సాంగత్యం, నిస్సంగత్వం, నిర్మోహత్వం, నిశ్చలతత్వం. నిశ్చలతత్వం అనేది ఏం చేరుకుంటాము అనేటటువంటి దాని గురించి చెప్తున్నాడు. సో ఎన్ని స్టెప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు? సత్సంగత్యం, సత్ సాంగత్యం, సత్సంగత్వం అనొచ్చు, సత్సాంగత్యం అని కూడా అనొచ్చు, సత్సంగత్వం అని కూడా అనొచ్చు. సత్సంగ్ అని అంటాం కదా, అదనమాట సత్ సాంగత్యము. సత్ సాంగత్యము, సత్సాంగత్యం వలన సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వం వస్తుంది. అంటే మంచి వాళ్ళతో కలవడం వల్ల ఎవరితోని కలవవలసిన అవసరం లేనటువంటి స్థాయికి మనం వస్తాము. నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం లేనటువంటి స్టేజ్ కు మనం వెళ్తాము. ఎప్పుడైతే మనకు ఎవరిని కలవకుండా ఉంటామో అప్పుడు మోహం తగ్గిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు టీవీ లోపల కానీ అమెజాన్ లో కానీ ఒక యాడ్ చూస్తారు. అమెజాన్ ప్రైమ్ ది 12 నుంచి 14 దాకా ప్రైమ్ సేల్ ఉంది, తెలిసిందా? ఇప్పుడు ఏం చేస్తారు? 12వ తారీఖు పొద్దున్నే లేచి అందులోపల సేల్ పెడతారు. ఏముంది సేల్ అని? సార్ మీకు ఎట్లా తెలుసా అని అడగద్దు. అడ్వర్టైజ్మెంట్స్ వస్తే మనం చూసినప్పుడు ఏమవుతుంది? కొనాలనిపిస్తుంది. కొనాలనిపించినప్పుడు ఏమవుతుంది? వాడు మనము రెండు ప్రోడక్ట్లు తక్కువకి ఇచ్చి 3వ ప్రోడక్ట్ ఎక్కువ పైసలతో కొనిపిస్తాడు. అయిపోయింది, వాడికి కాంపెన్సేట్ అయింది. ఇక్కడ ప్రాబ్లం వచ్చేది మనకు. సో కాబట్టి ఏంది, అసలు తెలుసుకోకపోతే వాడు ఖర్చు పెట్టే అవకాశమే లేదు. పూర్వకాలంలో మీరు తీసుకున్నట్లయితే ఇంట్లోపల ఒక మంచి సీలింగ్ ఫ్యాను, ఒక చక్కటి మడత మంచం ఉండి ఇంట్లోపల తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటే వాడు రాదు. నేను అంటుంది మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ లోపల ఇంతకంటే ఎక్కువ ఉందా చూడండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక మంచి సైకిల్ కి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మంచి సర్వీసింగ్. ఇంతకు మించి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే అప్పర్ మిడిల్ క్లాసు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ అని మిడిల్ క్లాస్ 3 రకాలుగా విడిపోయింది. 10 కోట్ల దాకా ఉంటేనేమో 2 కోట్ల దాకా ఉంటేనేమో లోయర్ మిడిల్ క్లాస్, 10 కోట్ల దాకా ఉంటేనేమో మిడిల్ మిడిల్ క్లాస్, 10 కోట్ల నుంచి 50 కోట్ల దాకా ఉంటేనేమో అప్పర్ మిడిల్ క్లాస్, 50 కోట్ల పైన ఉంటేనేమో ఇంకా అక్కడి నుంచి అప్పర్ క్లాస్ మొదలవుతుంది అనమాట. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ నిర్మోహత్వం వల్ల, అంటే ఏది పట్టించుకోకుండా ఉన్న వాడికి నిశ్చలంగా ఉంటాడు, వాడు ఏ గొడవ లేదు. నాకు ఈ ఇప్పుడు బట్టలు ఎందుకు కొంటాం? మనకు లేకపోతే కొనుక్కోవాలి. కానీ మనం ఏం చేస్తాం? అన్ని కూడబెట్టేస్తూ ఉంటాం, సేకరిస్తూ ఉంటాం. అలా చెయ్యకూడదు. మరి నిశ్చల తత్వం వస్తే ఏం లాభం సార్? ఆ నిశ్చల తత్వమే నీకు జీవన్ముక్తికి దారి తీస్తుంది. నిశ్చలంగా ఉన్నాం అనుకో, మనసు యొక్క నిగ్రహం గనక జరిగింది అంటే, మనసు నాశనం అయిపోయింది అంటే అదే జ్ఞానము. మనం ఉపదేశ సారంలో ఏం తెలుసుకున్నామో, మనసు 2 సార్లు నాశనం అవుతుంది. ఒకటి ధ్యానం చేస్తున్నప్పుడు, మెడిటేషన్. ఇంకోటి జ్ఞానం వచ్చినప్పుడు, అంటే అజ్ఞానం దూరమైనప్పుడు. మళ్ళొకసారి చెప్తున్నా, ఒకటేమో మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ఇంకోసారి ఏమో మనము అజ్ఞానం తొలగిపోయినప్పుడు. మొదటి దాన్ని ఏమంటారంటే మనస్సు యొక్క లయం అంటారు. ఈ రెండవ దాన్ని ఏమంటారంటే మనస్సు యొక్క నాశనం అంటారు. ఒకసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా? హలో, ఎవరికైనా అర్థం కాలేదా? నేను ఆపుతున్నాను, కావాలని ఆపాను. రెండవ దాని పేరేం సార్? ఫస్ట్ది మనోలయం, ఇంకొకటి రెండోది మనోనాశనం. మనం ఉపదేశ సారంలో తెలుసుకున్న విషయమే తెలుసుకుంటున్నాం. ఉపదేశ సారంలో ఏంటంటే మెడిటేషన్ చేస్తున్నావు, ధ్యానము మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? బాగుంటుంది, మనస్సు లయం అవుతుంది. కానీ మళ్ళీ లేచిన తర్వాత సమస్యలన్నీ రారా అని చెప్పి మళ్ళీ పిలుస్తుంటాయి మనల్ని. కానీ
అజ్ఞానం పోయింది అనుకోండి, అప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన వాడు ఎప్పుడు నిశ్చలంగానే ఉంటాడు. ఎందుకంటే జ్ఞానం వచ్చిన వాడికి ఇవి నేను పొందాలని కానీ ఇవి నేను సాధించాలని కానీ ఉండదు. ఎందుకంటే తను ఆల్రెడీ సాధించాడు అన్ని కూడా అలా సాక్షిగా చూస్తూ ఉంటాడు. తనకి ఏది కావాలో కాబట్టి నిశ్చలంగా ఉంటాడు. అది మనోనాశనం. అంటే మనస్సు యొక్క ఉధృతిని తగ్గించుకోవడం. గ్రీన్ వచ్చిండే గారు సారీ, మ్యూట్ లో పెట్టుకోరా ప్లీజ్. పెడుతున్నారండి ఎవరో మ్యూట్ లో. ఓకే. సో అదన్నమాట. కాబట్టి ఏంటంటే మనోలయం మనోనాశనం అవి ఎలా సాధించాలి అనే దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, బాబు ఇందులోపల మొట్టమొదటి మెట్టు ఏదైతే ఉన్నదో, ఈ శ్లోకము ముందు డైరెక్ట్ గా అర్థమైందా? ఈ శ్లోకం అర్థం కాని వాళ్ళు చెప్పండి. మంచి వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేసుకుంటే నీకు ఫ్రెండ్షిప్ అవసరం లేనటువంటి చక్కటి స్థాయికి వెళ్తావు. ఫ్రెండ్షిప్ అక్కర్లేనటువంటి చక్కటి స్థాయికి వెళితే నీకు దేనిపైన మోహం ఉండదు. మోహం అంటే అదుపులేనటువంటి కోరిక, అదుపులేనటువంటి రాగం, అది వదిలేస్తావు. ఎవరికైతే నిర్మోహం ఉంటుందో, అంటే దేనిపైన మోహం ఉండదో, వాడు నిశ్చలంగా ఉంటాడు. ఎవడైతే నిశ్చలంగా ఉంటాడో వాడు ముక్తికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన సొల్యూషన్ చెప్పేశాడు అనమాట. అందుకే నేను అన్నది 9వ శ్లోకంతో భజగోవిందం అయిపోయినట్టే. 30 శ్లోకాలు పేరుకున్నప్పటికీ కూడా మిగతావన్నీ కూడా రిపిటేషన్ లాగానే అనిపిస్తాయి మీకు. అంటే ఇదే సత్యాన్ని ఇంకా కాస్త గట్టిపరుస్తాయి. కానీ ఈ 9 శ్లోకాలలోనే అన్ని చెప్పారు. ఈ శ్లోకం ముందు అర్థం కాని వాళ్ళు అడగండి, పదచ్ఛేదం అర్థం కాని వాళ్ళు అడిగితే నేను అప్పుడు తర్వాత శ్లోకంకి వెళ్తాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ కి వెళ్తాను. ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అని అట్లా చెప్పుకోవచ్చు కదండి సార్ ఇక్కడ. చూచి కాదు చెప్పుకోకూడదు. ఎప్పుడు కూడా ఇగ్నోరెన్స్ ఈజ్ నెవర్ ఏ బ్లిస్. ఎందుకంటే ఇగ్నోరెన్స్ బ్లిస్ అంటే ఏం తెలియకపోవడం. కానీ ఇక్కడ ఇగ్నోరెన్స్ వైపు వెళ్ళమనట్లేదు, మనని జ్ఞానం వైపు వెళ్ళమంటున్నాడు, విజ్డమ్ వైపు వెళ్ళమంటున్నాడు. సార్ ప్రాపంచిక విషయాల గురించి ఇగ్నోరెన్స్ అనేది అనుకోవచ్చా సార్ అని? అనుకోకూడదు. ప్రాపంచిక విషయాలపైన ఇగ్నోరెన్స్ కాదు, ప్రాపంచిక విషయాలపైన అన్ఇంటరెస్టెడ్, డిజింటరెస్టెడ్, అది కావాలి మనకు. అన్ని తెలిసినా కూడా మనకు వాటిపైన ఇంట్రెస్ట్ ఉండకూడదు. అది ఇగ్నోరెన్స్ అంటే ఏమవుతుంది? ఒకరోజు ఎప్పుడైనా కనిపించింది అనుకోండి, అప్పుడు కోరిక పెరిగే అవకాశం ఉంది. ఋష్యశృంగుడు ఉన్నాడు, ఋష్యశృంగుడికి అసలు పెళ్లి చేసుకోవాలని కూడా ఉండదు కదా. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ నాన్న దగ్గరికి, ఆయన దగ్గరికి వాళ్ళ నాన్న లేని టైం లోపల అందరూ వస్తారు. రాగానే అప్పుడు ఏమవుతుంది? అతనికి పెళ్లి చేసుకోవాలని కోరిక కలుగుతుంది. అప్పుడు ఆయనకి ఏదైతే, అంటే నేను ఏమంటున్నానంటే ఇగ్నోరెన్స్ ఉన్నంత వరకు ఓకే, కానీ ఇగ్నోరెన్స్ ఒకసారి కనుక ఏమైనా తెలిసిందనుకో, బయట ఇదంతా ఉంది అని చెప్పి తెలిస్తే అప్పుడు మళ్ళీ అటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కానీ జ్ఞానికి అలాంటి ఛాన్స్ లేదు. జ్ఞానికి ఏంటంటే అన్ని తెలుసు, అన్నింటిలో ఉన్నటువంటి దోషములు కూడా తెలుసు. నెక్స్ట్ ఇంకెవరికైనా క్వశ్చన్ ఉందా? ఇంకెవరికైనా? కరెక్ట్, ఇది కరెక్ట్ సార్. అన్ని తెలిసినా అన్నిట్లో ఏమేమి తప్పు ఉంది, అన్నిట్లో ఏమేమి దోషాలు తెలుస్తుంది సార్. సో ప్రాపంచిక విషయాలలో దోషాన్ని మనము గుర్తించగలగాలి. ప్రాపంచిక విషయాలలో మనం ఎప్పుడైతే దోషాన్ని గుర్తించగలుగుతామో అప్పుడు ఏమవుతుందంటే మనం ఆ మార్గంలో వెళ్ళడానికి మనం ఇష్టపడము. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎవరు అంటారు అనమాట, నువ్వు ఆ విషయం తాగవయ్యా మంచిగా మోక్షం వస్తుందంటే తాగుతామా? అదే విధంగా ఈ ప్రపంచ విషయాలు చాలా మంది ఏమంటారంటే, నేను ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏమి లేదండి, సంసారంలో ఉంటూనే మోక్షం సాధించాలి. సంసారం ఎవడు మాట్లాడినా ఇదే మాట్లాడతాడు. గ్రంథాలలో మనకు చెప్పిన మాటలు మాట్లాడు. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా వాళ్ళకు మన వాళ్ళు వీళ్ళు పుట్టేదాకా కూడా వాళ్ళు మాట్లాడేది ఒకటి ఉంటుంది. మన వాళ్ళు పుట్టిన తర్వాత మాట్లాడే మాటలు వేరే రకంగా ఉంటాయి. మనవరాలు పుట్టిన తర్వాత పిచ్చిగా ప్రేమ పెంచేసుకొని అలాగా వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళిపోయి ఏమంటారు, గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్పది అంటాడు. గృహస్థాశ్రమం గొప్పదే, కానీ నీ వయసు ఎంత? 50 ఏళ్ళు, 50 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్నవాడికి గృహస్థాశ్రమమా? అడిగేవాడు లేక వీళ్ళకి ఏంటంటే రివర్స్ ప్రశ్నలు. ఇప్పుడు నేను ప్రశ్నలు మిమ్మల్ని వేయిస్తున్నాను, వీళ్ళందరికీ ప్రశ్నలు ఎవరు వేయరు కదా. వాళ్ళు ప్రశ్నలు వేయడానికి ఇష్టపడరు, ప్రశ్నలు తీసుకోవడానికి ఇష్టపడరు. వన్ వే బాధేస్తూ ఉంటారు, ముందు జనాలను కొడుతూ ఉంటారు. నాలాగా 5 నిమిషాలకు ఒకసారి ఆపి అర్థమైందా అని అడగారు వాళ్ళు. నీకు అర్థమైతే ఎంత, కాకపోతే ఎంత. నీకు అర్థమైందా, సరే అర్థమైనంత అర్థం చేసుకో. అర్థం కాలేదంటే వచ్చి కాళ్ళకు మొక్కు చాలు. నేను గురువుని, కాళ్ళకు మొక్కాలి కాదు సార్. మెయిన్ పాయింట్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయరు సార్. ఆత్మతత్వం అనేది అసలు చాలా మటుకు చెప్పారు సార్. ఎందుకంటే ఒకసారి ఆత్మతత్వము నీలో నాలో అందరిలో ఉందంటే ఆయన వాల్యూ తగ్గిపోయి ఆయన కిరీటాలు పెట్టడము, బర్త్డేల కేకులు కట్ చేసి ఇవ్వడము ఇవన్నీ జరగవు కదండి సార్. కాబట్టి పొరపాటును కూడా అట్లాంటి పనులు చేయరు సార్. నేనే దేవుడు అని చెప్పుకుంటారు సార్, అంతే సార్.
కరెక్ట్. అది కాక మీరు ఇప్పుడు ఎల్లుండి చూడండి, ఇప్పుడు ఇవాళ 8th కదా, ఎల్లుండి చూడండి, ఎల్లుండి ఏం జరుగుతుందో చూడండి. ఎంతమంది పూర్ణిమ ఎన్ని వేషాలు చూడకూడదో అన్ని అవునవును. వేషాలు చూస్తాం, ఎన్ని తప్పు పనులు చూడకూడదో అన్ని ఘోరాతి ఘోరమైనటువంటి పనులు చూస్తాం. ఎంతమంది కాలు పూజలు కడగడాలు, నీటి మీద నెత్తి మీద జల్లుకోవడాలు, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ఆ స్థాయి ఉన్నవాడు ఓకే. నేనేమంటానంటే ఆ స్థాయి వీళ్ళలో ఎక్కడుంది? ఇప్పుడు పోయి పోయి ఇప్పుడు నేను చూస్తే శంకరాచార్య స్థాయి రేంజ్ లో కొడతారు. వాళ్ళు ఏమంటారు, డైలాగులు ఏమో శంకరాచార్య డైలాగులు కొడతారు. వీడి దగ్గర ఏమో మామూలు మనలాంటి సామాన్యులలో ఉన్నటువంటి పరిణతి కూడా ఉండదు. నేను చెప్పే కదా, జయేంద్ర సరస్వతి ఆయనని జైల్లో పెడితే ఆయనకు కోపం వచ్చింది. ఆయన మనసంతా వికలమైపోయిందట, అన్నం తినలేదట, ఆయన చాలా బాధపడుతూ కుంచుకుపోయాడట, కృంగిపోయాడట. ఇవన్నీ దాటిన వాడే ఆ స్టేజ్కి వెళ్ళాలి కదా. అంటే వీళ్ళ స్థాయికి రారు, వీళ్ళ స్థాయికి వాళ్ళ జీవితంలో రారు. వాళ్ళు ఆ పదవిలో వెళ్తున్నారు, అదొక పదవిలాగా వెళ్తున్నారు తప్పితే వీళ్ళు ఏ పీఠము మీరు తీసుకోండి, ఏ పీఠంలో కూడా మీ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడము, మీతో ఇట్లా ఆశీర్వదించడాలు, మీరు ఫోటోలు దిగడాలు వాళ్ళతో తప్పితే మీకు అక్కడ పరిణతి రావడం అంటూ ఉండదు. దానికోసం అని చెప్పేసి మీరు ట్రావెల్ చేసి టికెట్లు బుక్ చేసుకొని ఫ్యామిలీని అంతా తీసుకెళ్లి అక్కడ వాళ్ళ దాంట్లో వసతి లోపల ఉండి ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తగా వస్తారా? డబ్బులు అయితే వేయకుండా రారు కదా, ఎంతైనా వేస్తారు. ఇప్పుడు మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆయన హైదరాబాద్ లోపల ఒక ఎవడో బిచ్చ వేస్తే మొత్తం మీద ఒక పీఠం కట్టించుకుని ఆ పీఠం కట్టించుకున్నాక ఏం చేశాడు, ఇప్పుడు ఆ పీఠం కట్టించుకున్నాక పెద్ద పాపం ఆవిడ ఎవరో మంచి ఆవిడకి తెలియదు, ఆవిడకున్న తనకు ఎవరో అమ్మా నాన్న రాసిచ్చిన స్థలం ఈ పాపాత్ముడు పాలన రాసేసింది. కాస్త వీడు కట్టించుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, అది ఇది నేను చెప్తున్నది 5-6 ఏళ్ల కింద సంగతి. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ మెసేజ్లు పెడుతున్నారు అందరికి, 2 లక్షలు ఇవ్వండి, మీరు 1 లక్ష ఇవ్వండి, మీరు మినిమం 2 లక్షలు ఇస్తే ఇది లాభం, మేము ఇన్ని పురాణాలు 18 పురాణాలు చెప్పుకుందాం, ఇక్కడ పూజలు అవి చేయించుకోవాలంటే మల్టిపుల్ డెవలప్మెంట్స్ కావాలి, కాబట్టి ఇంకా మనకు స్థలం కొనాలి, మీరంతా కలిసి పూనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఎవడో నాలంటోడు ఒక 2 లక్షలు ఇస్తాడు, ఏదైనా నా పక్కన ఉన్నోడు చూస్తాడు, అరే ఆడు 2 లక్షలు ఇచ్చాడంటే నేనెందుకు ఇవ్వకూడదు, వాడు 2 లక్షలు ఇస్తాడు. నేను చెప్పా చూడండి, అది కమల్ హాసన్ ది ముంబై ఎక్స్ప్రెస్ అని ఒక సినిమా వచ్చింది. అందులో కూడా వీళ్ళు ఒక పిల్లోని కిడ్నాప్ చేద్దామని బై మిస్టేక్ ఇంకో పిల్లోని కిడ్నాప్ చేస్తారు. ఆ మొదటి పిల్లోడు కూడా వీళ్ళతో పాటు కారులో వస్తాడు, వీళ్ళు చూసుకోరు. 2 పిల్లలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గర, ఒక పిల్లోడు ఉన్న సంగతి తెలియదు, 2వ పిల్లోడు ఉంటాడు. ఆ 2వ పిల్లోడిని వాళ్ళ నాన్న నెంబర్ అడిగి కాల్ చేస్తారు, చేస్తే ₹1 కోటి ఇస్తా అంటాడు వాళ్ళ నాన్న. వీళ్ళు సంతోషపడిపోతారు, ₹1 కోటి తీసుకొని ఆ పిల్లోని వాపస్ ఇస్తారు. తర్వాత వచ్చేసరికి 2వ పిల్లోడు ఉంటాడు, వీళ్ళు లబోదివో ముత్తుకుంటారు. ఇప్పుడు ఈ కిడ్నాపర్స్ కమల్ హాసన్ ఇంకొకడు. అప్పుడు కమల్ హాసన్ అంటాడు, నేను కూడా కాల్ చేసి ఇచ్చేస్తాను వాళ్ళ పిల్లోని, ఎంతో కొంత రేట్కి ఇచ్చేద్దామని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తారు. చేస్తే వాళ్ళు అంటారు అనమాట, ఎవరు అంటే ఇట్లా నేను కిడ్నాపర్ని అంటే, సరే నా కొడుకున్నాడు కదా అంటే, అవును ఉన్నాడు, మేము ఇచ్చేస్తాం మీ కొడుకుని, ఓ 30-40 లక్షలు ఇచ్చేయండి అంటాడు. అనగానే వాడు చాలా సంతోషపడతాడు. అప్పుడు వాడి వైఫ్ అంటది అన్నమాట, ఏంటి వాడు కొడుకేమో ₹1 కోటి ఇచ్చి కొడుకుని తీసుకుంటే నువ్వు 30 లక్షలకు కొడుకుని తీసుకుంటావా, 1.5 కోటి ఇచ్చి తీసుకో అని. వాడు వీడికి కమల్ హాసన్ కి ఫోన్ చేసి చెప్తాడే, నేను 1.5 కోటి ఇస్తాను తీసుకుంటే, అరే సేట్ జీ ఆప్తో మహాన్ హే, ఇట్లా మీరు ఇంత గొప్పవాళ్ళు అని చెప్పి. సో ఇదన్నమాట, పక్కోని చూసి మనం చేస్తాం. ఇప్పుడు ఆ 2 లక్షలు అన్నాడు కదా, వీడు 2.5 లక్షలు ఇస్తాడు. ఎంత ఇచ్చాడు, 2.5 లక్షలు ఇచ్చా, అది కూడా గొప్ప వీళ్ళకి. నీ డబ్బు అక్కడ అపాత్ర దానం ఎంత తప్పో తెలుసా మీకు? అసలు మీరు తప్పు దానం చేసినా కూడా మీకు పుట్టే పిల్లలు అట్లాంటి వాళ్ళు పుడతారు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. నువ్వు తప్పు దానం చేసావనుకో నీకే నష్టం, గుర్తుంచుకో. మీరేదో డబ్బు ఇచ్చేస్తే అయిపోతుంది అనుకోకండి, ఎప్పటికీ అనుకోకండి. తప్పు దానం చేశారు, అపాత్ర దానం చేశారు అంటే పాపం అనుభవించండి. దానం చేసే ముందు వాడికి అర్హత ఉందా చూడండి. అందుకే నేనేమన్నాను, మీరు చేసేటటువంటి పని అవతల వాడికి డైరెక్ట్ గా ఉపయోగపడి ఉండే పనిని తప్పకుండా చేయండి. ప్రతి పనిని తప్పకుండా చేయండి. అది దేశంకు ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలి, ప్రత్యక్షంగా ఉపయోగపడాలి. కొన్నిసార్లు మోసపోతాం, సరే అది పర్వాలేదు. కానీ నేనేమంటానంటే ప్యూర్ హార్ట్ తోటి మీరు కొంతమందిని చదివించండి, కొంతమంది జీవితాన్ని నిలబెట్టండి, కొంతమందికి ఉద్యోగం వేయించండి, కొంతమందిని సరైన దారిలో పెట్టండి, కొంతమంది జీవితాన్ని మార్చండి, కొంతమందికి జస్ట్ కౌన్సిలింగ్ సరిపోతుంది. సో కాబట్టి ఏంటంటే నేను చెప్పే కదా, మేము మా ఊర్లో ఉన్నప్పుడు ఒక ఆయన మా ఇంటికి వచ్చి, అప్పుడు కలెక్టర్ మా ఊరు కలెక్టర్ మా చుట్టం అన్నమాట. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు మా అన్నయ్య అంటే, ఏదో చేస్తున్నాడు అంటే, అరే ఎందుకు వీడు బోల్డ్ అంతా సంపాదించవచ్చు కదా అని వెళ్ళిపోయారు. తర్వాత మేము ఆలోచించాం అనమాట, అరే పాపం మా అన్నయ్య కూడా వెంటనే ఉద్యోగం మానేయడము, తర్వాత మంచి చదువులు చదువుకోవడము, మంచి పైకి వెళ్ళడము, ట్రిపుల్ గోల్డ్ మెడలిస్ట్ గా రావడము. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణ అది ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పలేదు. కొంతమంది సలహాతోనే మారిపోతారు తెలుసా. ఒకళ్ళ జీవితం నిలబెట్టడం
ఎంత గొప్పదో తెలుసా? ఒక్క జీవితం నిలబెట్టండి, ఒక్క జీవితంలో వెలుగు నింపండి. చనిపోయే లోపల ఒక్క మంచి పని చేశాను నేను అని చెప్పి అనుకోండి, అది మీకు 100 జన్మల పుణ్యం ఇస్తుంది. 1,00,000 ఏకాదశి ఉపవాసాలు ఉన్నంత ఉంటది మీకు. కోటి దేవుళ్ళ దర్శనాలు చేసుకున్న దాంతో సమానం. ఒక్క మనిషి జీవితం నిలబెట్టండి. నన్ను నమ్మండి, నేను ఒక్క మాట అబద్ధం చెప్పాను, శాస్త్రంలో లేనిది అసలు చెప్పాను. సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే మనం ఏమంటున్నారు, సో అట్లాగా తప్పు మాటల వైపుకు మనం వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఏమవుతుందంటే, ఎందుకు మనకు మంచి వాళ్ళు కావాలి అంటే, మంచి వాళ్ళు ఉంటే మంచిది. ఇప్పుడు ఉదాహరణకి ఒక పేపర్ లోపల నేను మల్లెపూలు చుట్టాను అనుకోండి, మల్లెపూలు చుట్టి తర్వాత మల్లెపూలు తీసేస్తాం, ఆ పేపర్ కూడా మల్లెపూల వాసన వస్తుంది. ఓ బొగ్గు గడులు ఏవో చేస్తున్నారు వాళ్ళు, అందులోకి వెళ్ళా ఉత్తగా విజిటర్ లాగా వెళ్ళాను, బయటకు వస్తే నాకు కూడా అంత మట్టి అంటుతుంది. ఒక చెట్టును నరకడానికి ఒక గొడ్డలతోని ఒక చెట్టును నరుకుతాడు, ఆ చెట్టు కూడా అది వేప చెట్టు అయితే వేప చెట్టు వాసన, గంధం చెట్టు అయితే గంధం వాసన వస్తుంది. సో మంచి వాళ్ళ దగ్గర నుంచి మంచే వస్తుంది నీకు, చెడ్డ వాళ్ళ దగ్గర నుంచి చెడే వస్తుంది. దాంతో ఏమైపోతుంది, ఈ పాపాత్ములైన ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులలో ఫస్ట్ లెవెల్ తర్వాత సెకండ్ లెవెల్ ఉంటారు. ఆ సెకండ్ లెవెల్ వాళ్ళందరూ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళని చూసి తప్పులు చేస్తూ ఉంటారు. వాడు అలా చేశాడు, నేను ఇలా ఎందుకు చేయకూడదు. సెకండ్ లెవెల్ వాడు కూడా తప్పులు చేయడం మొదలెడతాడు. సెకండ్ లెవెల్ వాడు ఒక రోజుకు ఫస్ట్ లెవెల్కి వెళ్తాడు, వెళ్ళగానే వాడు తప్పులు చేసింది చూసి వాడి తర్వాత వచ్చే వాళ్ళు కూడా వాడిలాగానే తప్పులు చేయడం మొదలెడతారు. జనాల మీద రుబాబ్ చేయడము, అందరూ లైన్ లో ఉండండి అది ఇది అని చెప్పడము. మళ్ళీ వీళ్ళు టీవీల్లో వీడియోల్లో చాలా బాగా కనిపిస్తారు. ఒకసారి వస్తే ఒక ఆయన చెప్తున్నాడు, ఆ వీడియో తీస్తున్నారు అనమాట. అప్పుడు చెప్తున్నాడు, ఆయన వచ్చే ముందే అందరం జరగండి పక్కకు జరగండి అనుకుంటా అందరూ జరిగిపోయాం. మేమంతా చెల్లా చెదిరిట గోళీతో కొడితే మిగతా గోళీలన్నీ ఎట్టు వెళ్ళిపోతాయో అట్లా వెళ్ళిపోయాం అందరం పక్కకు, భయం పడుకుంటూ ఇట్లా. అందులో నేను అప్పుడే అమెరికా నుంచి రావడము, నాకు ఇంకా ఏమీ తెలియకపోవడము, అందరిని భయపడుతూ వెళ్ళే దేవుళ్ళు అనుకునేవాడిని. అలా పక్కకు నిలబడి చూస్తున్నా. ఆయన అంటాడు, నేను అని చెప్తున్నాను అనమాట, నేను ఎంత మంచివాడిని, నేను ఇంత మంచివాడిని, నేను ఎప్పుడు కూడా ఇలా ఉంటాను, దేవుడు కూడా తన భక్తులంటే మంచిగా చూసుకుంటాడు, అలాగే మీరంతా నా భక్తులు, నేను మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని చెప్పేసి అని అన్నాడు. అని మళ్ళీ సరేనా ఇంకా అందరూ మంచిగా పూజ చేసుకొని రండి అని మళ్ళీ ఆయన వెళ్ళాలి అనేసరికి మళ్ళీ వీడు ఆయన తీసుకొచ్చిన 3-4 ఉంటారు కదా, వాళ్ళు అందరినీ మళ్ళీ కర్రలతో కొడుతున్నారు. జరగండి ముందు జరగండి అనుకుంటూ కొట్టేస్తున్నారు. మేము అందరం దెబ్బలు తప్పించుకొని పక్కకు ఉన్నాం. ఇంకో ప్రవచనకర్త ఏం చేశాడు, చుట్టూరుగా ఒక 10 మంది బౌన్సర్ల లాగా 10 మంది కార్యకర్తలను పెట్టుకున్నాడు. వాడు ₹1 తీసుకొని అంటాడు, ఇది నాకు ఏమి గుర్తింపు అవసరం లేదంటాడు. అంత పాపాత్ముడు. వాడు ఏం చేస్తాడు, 10 మందిని ఇట్లా చుట్టూరా పెట్టుకొని ఆ 10 మంది ఆయన ఇట్లా కార్లో దిగ్గానే ఇలా చుట్టూరా గుట్టేసి బౌన్సర్స్ అంటాం కదా మనం, ఆ లెవెల్లో. ఈ రోజు మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. ఇవన్నీ ఏంటంటే ఇదంతా ఏంటంటే ఏమైపోతుందంటే వీళ్ళని చూసిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఈ 10 మంది రౌడీలాగా తయారయ్యారు, 10 మంది బౌన్సర్ల లాగా తయారయ్యారు. మీరు అదే గరికపాట ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏమంటాడు, ఎవడో వచ్చి నీ ఫ్యాన్స్ అసోసియేషన్ పెడతానన్నాడు, నేను కాళ్ళు నిరగొడతానని చెప్పాను అన్నాడు. కరెక్ట్, అది కరెక్ట్ పద్ధతి. నువ్వు నిజమైనటువంటి డిటాచ్మెంట్ గురువుగా నీ దగ్గర లేనప్పుడు హౌ డు యూ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ అదర్స్? సో విషం దగ్గరికి వెళ్తే విషమే వస్తుంది నీకు, మంచి జరిగితే మంచే వస్తుంది. సో ఏమవుతుంది, నువ్వు ప్రవచనకర్త రౌడీ అయితే వాడి తర్వాత కింద ఉండే వాళ్ళందరూ రౌడీలే ఉంటారు. మరి ప్రవచనకర్తలు ఇన్ని బిల్డింగ్లు అవి ఇవి కడతారు కదా, వాళ్ళు ఎంత బ్లాక్ మనీ చేస్తారు తెలుసా? మాకు ప్రత్యక్షంగా చెప్పేవాళ్ళు, ఈ యాత్రకు వచ్చిన వాళ్ళందరూ క్యాష్ ఇవ్వాలి అని. నేను ఎంత బతిమలాడేవాడినో, నేను క్యాష్ తీసుకురాలేదు, యూపీఐ చేస్తానని. వాళ్ళందరికీ యూపీఐ ఉంది, నన్ను ఒక్కరిని ఎక్సెప్షన్ చేసేవాళ్ళు. వీడు మెంటల్ గాడు ఉన్నాడు, నేను ఇలా కొద్దిగా చూడడానికి అమాయకుల్లాగా ఉంటాను కానీ కొద్దిగా తెలుసు వీడికి కొద్దిగా తిక్కు ఉందని అర్థమైపోతుంది, ఎక్కువసేపు టైం పట్టదు, కొద్దిగా క్రాక్ ఉన్నాడు వీడు అని చెప్పేసి వెంటనే వాళ్ళు యూపీఐ తీసుకునే వాళ్ళు ఒకరి దగ్గర. మిగతా వాళ్ళందరినీ ఇలా సంచి తీసుకొచ్చి అందులో తీసుకునే వాళ్ళు తెలుసా, 30,000, 40,000, 50,000 తెల్ల జుట్టు వేసుకొని పాపం అందరూ అమాయకులందరూ మోసుకుంటూ వస్తే గుండె తరుక్కుపోయేది. ఛీ అమ్మ, ఎంత పాపాత్ములురా మీరంతా. నా దేశంలో మీరు ట్యాక్స్ కట్టకుండా, మీరందరూ ట్యాక్స్ కడితే ఇవాళ మా మీద 30%, 40% ట్యాక్స్ పడేదా? అందరూ ట్యాక్స్ కడితే 2%, 3% మంది కూడా ట్యాక్సులు కట్టట్లేదు. ఇండియాలో 98% ట్యాక్స్ కట్టట్లేదు పాపాత్ములంతా, దరిద్రపు గొట్టు విధవులంతా. అందువల్ల కదా మన మీద ట్యాక్స్ పడుతుంది. బీజేపీ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, రేపు నా గవర్నమెంట్ వచ్చినా కూడా అట్లాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి చెడ్డ వాళ్ళతో ఉంటే చెడే జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఈ చెడ్డ వాళ్ళందరూ ఇప్పుడు వాడే తప్పు చేయగలేంది, వాడు కూడా పర్మిషన్ల కోసం ఏవో తప్పులు చేయాల్సి వస్తుంది, వాడు కూడా ఇల్లు కానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఏవో తప్పులు చేయాల్సి వస్తుంది. అవన్నిటికీ లంచాలు ఇప్పించేస్తాడు తన శిష్యుల ద్వారా. శిష్యులకు అర్థమవుతుంది మన గురువు గారి తప్పు చేసినప్పుడు మనం ఎందుకు గురువు అనేవాడు తప్పులు చేయనటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఈ బంధాలన్నీ వెళ్ళిపోతాయి. నాకేం కావాలి, తుకారం అంటాడు అనమాట, నాకు నువ్వు ముక్తినివ్వకు దేవుడా, నాకు నువ్వు ముక్తి అవసరం లేదు,
నాకు జస్ట్ మంచి మనుషులతోని సాంగత్యం ఇవ్వు చాలు. నేను ఇది కథ మీకు ఆయనది కూడా చెప్పాను, ఇది బలి చక్రవర్తిది చెప్పాను. ఆయనకు దేవుడు అడుగుతాడు అనమాట, నీకు మంచి వాళ్ళతోని నువ్వు నరకానికి వెళ్తావా, చెడ్డ వాళ్ళతోని స్వర్గానికి వెళ్తావా అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నేను మంచి వాళ్ళతో నరకానికి వెళ్తా. ఎందుకంటే మంచి వాళ్ళు నరకాన్ని స్వర్గంగా కూడా మారుస్తారు, కానీ చెడ్డవాళ్ళు స్వర్గాన్ని కూడా నరకంగా మారుస్తారు. మన ఆధ్యాత్మికత ఎందుకు దెబ్బతింటుందో తెలుసా, ఈ చెడ్డవాళ్ళ వల్ల దెబ్బతింటోంది. సత్సాంగత్యం ఎప్పుడు కూడా మనని బంధాల నుంచి విడుదల చేయించేదే సత్సాంగత్యము. నేను చెక్క భజనలు చేస్తానంటే చూడండి, ఇగో నా చేతిలో మెడలో రెడీ ఉంది. నేను అనలేదని ఎదురు చూస్తున్న వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇవాళ మళ్ళీ రెడీ ఉన్నా నేను అది కొట్టడానికి. మీరందరూ పెట్టుకోండి. ఇది న్యాయమా ఒకసారి ఆలోచించండి. అంటే బంధముల నుంచి ఏంటి మేడం అన్నారు కదా, దానికి మీనింగ్ ఏంటి అని చా మీరు చా అమ్మ అన్నారు కదా, దానికి మీనింగ్ ఏంటి అని. వాళ్ళు అట్లా చేస్తున్నారు, చా అమ్మ అన్నారు కదా, అమ్మ అని. అలా అన్నా ఏమన్నాను ఒకసారి, ఇంకెవరన్నా చెప్పగలరా ఏమన్నా ఎగ్జాక్ట్లీ? ఏదో క్యాజువల్ గా అన్నమాట ఏమన్నా అనుకుంటున్నా. నథింగ్ సిగ్నిఫికెంట్ సార్, నథింగ్ సిగ్నిఫికెంట్. వాళ్ళు అలా చేస్తున్నారు, చాచా అన్నట్టుగా అన్నారండి అంతే. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది మనకు, కట్టండి అసలు ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలు ఎక్కడ కూడా కరెంటు బిల్లులు కట్టరు అసలే. జనరల్ గా కూడా నేను ఏమంటున్నానంటే, ప్రభుత్వాన్ని మోసం చేసేటటువంటి ఈ పాపాత్ములందరూ కూడా ఏం లాభం సార్? మరి కొంతమంది బిల్ ఇది ట్యాక్స్ కట్టట్లేదని మనందరి మీద ఎక్కువ వేస్తే ఎలా సార్? మరి తప్పదు కదా, మరి గవర్నమెంట్ నడవాలి కదా, గవర్నమెంట్ నడవాలి, రోడ్లు కావాలి, బిల్డింగ్లు. ఇక అది వదిలేద్దాం, ఆ టాపిక్ వదిలేద్దాము. నేనేమన్నాను, అది మోడీ గవర్నమెంట్ కాదు, నా గవర్నమెంట్ రేపు వచ్చినా కూడా అదే జరుగుతుంది. అందరి మీద ట్యాక్స్లు వేయాల్సిందే, కట్టిన వాళ్ళనే ట్యాక్స్ కట్టించారు, తప్పదు. అంటే నిర్మలా సీతారామన్ ని స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తి అడిగాడు, దానికి ఆమె ఏమంది తెలుసా, దీనికి జవాబు లేదని చెప్పింది. ఆమె డైరెక్ట్ గా చెప్పింది జవాబు లేదు అని చెప్పి. ఆమెకు తెలియదా అది తప్పని? మీకు నాకే తెలివితేటలు ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. ఆ స్టేజ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఎంత పెద్ద తెలివితేటలు ఉన్న వాళ్ళు. సో అలాంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళే ఏం చేయలేకపోతున్నారు అంటే కారణం మీద 98% మంది ట్యాక్సులు కట్టారు. సో ఈ పాపాల వల్ల ఏమవుతుంది, మనందరి మీద వస్తుంది. అందుకే ఏంటంటే మంచి సాంగత్యము ఉన్న చోట మనము ముందుకెళ్ళాలి. మంచి సాంగత్యం అనేటటువంటి దాని వల్ల ఏమవుతుందంటే, ముందు బంధం విడదీసేదే మంచి సాంగత్యం. అంటే బంధముల అవసరం లేదు అని తెలిపేది మాత్రమే సత్సాంగత్యం. సత్సాంగత్యం అంటే డ్రమ్స్ కొట్టడము కాదు. సత్సాంగత్యం అంటే బంధాలని విడదీసి, నాకు బంధాలు అవసరం లేకపోయినా చాలు, నాకు బంధములు లేకపోయినా కూడా నేను ప్రశాంతంగా ఉండగలిగాను. సత్సాంగత్యము నిస్సంగత్వం వైపు నాకు దారి తీయాలి. కాబట్టి ఏంటంటే, ఎందుకంటే ఈ ప్రకృతి లోపల మనం ఏది ఆలోచించినా, నిన్న మనం దశశ్లోకిలో కూడా తెలుసుకున్నాం, ప్రతిదీ కూడా కాలగర్భంలో కలిసిపోయేదే. ఏది ఉంది చెప్పండి, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో టైం అండ్ స్పేస్ మనం ఏదైతే ఫిజిక్స్ లో వీటిలో చెప్పుకున్నామో అన్ని చోట్ల ఉండేది ఒక్కటే శాశ్వతము. టైం అండ్ స్పేస్ తో సంబంధం లేనిది మనకు నిద్ర లోపల అని చెప్పేసి తెలుసుకున్నాం. కాబట్టి నిద్రలో ఉన్నటువంటి అవస్థ ఒక శాంపుల్ అని చెప్పి కూడా తెలుసుకున్నాం. అటువంటి శాశ్వతమైనటువంటి వస్తువు ఉన్నదా అని ఆలోచిస్తే ఉన్నది. అది ఎక్కడున్నది అంటే మన శాస్త్రాలలో ఉన్నది. ఆ శాస్త్రాలలో ఉన్నదాన్ని మనము గుర్తించాలి. గుర్తించినప్పుడు ఏమవుతుంది, దానికి తగ్గటువంటి చదువుని మనం చదువుకోవాలి. అంటే ఉన్నదా, నిజంగా ఉందా, అసలు శాశ్వతమైనది ఉన్నదా? ఉంది. ఇప్పుడు 100 రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి, అందులో కామన్ బంగారము. 100 రకాల మట్టి బొమ్మలు ఉన్నాయి, అందులో కామన్ మట్టి. అదే విధంగా మన అందరిలో ఉన్నటువంటిది ఒకటి ఉంది, అది శాశ్వత తత్వం అనేది ఒకటి ఉంది. ప్రకృతిని చూడాలి అంటే కళ్ళు అవసరం, కానీ మనము పరమాత్మను దర్శనం చేసుకోవాలి అంటే ఆలోచన అవసరం. ఈ ఆలోచనకు శాస్త్రం ఇంపార్టెంట్. కాబట్టి గుడ్ బుక్ ఇస్ ఏ గుడ్ ఫ్రెండ్. శాస్త్రం తప్పితే మరేది కాదు. శాస్త్రంతో ఫ్రెండ్షిప్ చేయడాన్నే సత్సాంగత్యం అంటారు. మళ్ళొకసారి చెప్తున్నా, శాస్త్రంతో ఫ్రెండ్షిప్ చేయడమే సత్సాంగత్యం. ఎందుకంటే శాస్త్రం ఒక్కటే ఏం చెప్తోందంటే పర్మనెంట్ థింగ్ ఒకటి ఉంది అని చెప్పి చెప్తోంది. శాశ్వతమైనటువంటిది ఉన్నది అని చెప్పేటటువంటిది ఒక్క శాస్త్రం మాత్రమే. మిగతావి మనకు ప్రకృతిలో కనిపించిన ప్రతిదీ కూడా మారిపోతూ ఉంటుంది. ఇవాళ చూసిన ఇల్లు ఇలా ఉండదు, పాడుపడిపోతుంది. ఇవాళ ఉన్నటువంటి కారు 10 ఏళ్ల తర్వాత అలా ఉండదు. ఇవాళ చూసిన మనిషి 10 ఏళ్ల తర్వాత ఒక రకంగా ఉన్నాడు. ఇవాళ చూసినటువంటి చెట్టు ఇంకో 10 ఏళ్ల తర్వాత అలా ఉండదు. ప్రతిదీ కూడా సమయం అంతే, సమయాన్ని బట్టి మారి తీరవలసిందే. కాబట్టి బంధములను అశాశ్వతంగా గుర్తించడానికి మనకు శాస్త్రములే ప్రమాణము. ఆ శాస్త్రములు ఏం చెప్తున్నాయి అంటే పరమాత్మ ఒక్కడే సత్యము అని చెప్పేసి చెప్తున్నాయి.
కాబట్టి మరి ఇది అర్థం చేసుకోవడం శాస్త్రంలో కష్టం కదా అంటే, అందుకే నీకు సరైన గురువు కావాలి. రాంగ్ గురువు చేతిలో పడ్డావంటే అయిపోయి జీవితాంతం వాడి కాళ్ళ కింద పడి ఉండాలి. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ గురువులందరూ అన్నట్టు బయదవే ఎల్లుండి మనకు ఉన్నటువంటి గంట లోపల 10వ తారీఖు నాడు గురు పూజోత్సవం సందర్భంగా మొదటి అరగంట పాటు గురు పూజోత్సవం గురించి, తర్వాత అరగంట పాటు భగవద్గీత గురించి తెలుసుకుంటాం. ఓకే, సో జస్ట్ ఆ రోజు 2 ప్రవచనాలు ఉంటాయి. టైం అదే 9 to 10 కానీ అరగంట మనము ఇదిగా చేసుకుంటాం. కాబట్టి గురువు దగ్గర మనం నేర్చుకున్నట్లయితే అది నిజమైనటువంటి సత్సాంగత్యము. అంటే ఒక మంచి మనిషిని చూడడం ద్వారా, అంటే గురువులందరూ అంటే గురు సమాన్ దాతానహి జాతక్ శిష్య సమాన్ 3 లోకి సంపద సో గురువు దినే దాన్ అని చెప్పి అనుకున్నాం. 3 లోకాల సంపదలను మనకి ఇచ్చేటటువంటి వాడే గురువు. అటువంటి గురువు మనం మొన్న అనుకున్నాం, గురువు అంటే తరువు లాంటి వాడు, చెట్టు లాంటి వాడు. అది నీడ ఇస్తుంది, పండ్లు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది, రకరకాల ఇవన్నీ ఇచ్చేవాళ్ళ వీళ్ళు. నువ్వు ఏమిస్తావా అని చెప్పి ఆలోచిస్తారు అంతే. నేను గురువుని అని చెప్పి. ఒకసారి నారదుడు అంటాడు సత్సంగత్యం అంటే ఏంటి అని చెప్పేసి విష్ణుమూర్తిని అడిగితే, విష్ణుమూర్తి ఏమంటాడంటే ఒక పక్షి దగ్గరికి వెళ్ళు, అప్పుడే ఇంకా పుట్టని పక్షి దగ్గరికి అని. అప్పుడే పక్షి గుడ్డు నుంచి చూస్తుంది, నారదుని చూడగానే చనిపోతుంది. తర్వాత ఏమవుతుంది, రెండోసారి మళ్ళీ వెళ్తాడు ఈయన విష్ణుమూర్తి దగ్గర. ఆయన ఇప్పుడు ఒక ఆవు కడుపులో ఉంది, అక్కడికి వెళ్ళు అంటాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆవు ఈయనను చూడగానే పుట్టగానే చనిపోతుంది అనమాట. చనిపోగానే విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి లవోదీపం మొత్తుకుంటాడు, నన్ను ఎవరు చూసినా చనిపోతున్నారు అని. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఇది అవుతాడు, వెళ్ళాలంటే వెళ్ళాలంటాడు. సరే నేను బలవంతంగా పంపిస్తాడు విష్ణుమూర్తి. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ పిల్లోడు పుట్టగానే నారదుని చూసి చాలా సంతోషపడతాడు. స్వామి నన్ను గుర్తుపట్టారా అంటాడు. నువ్వెవరివి అంటే, ఆ 2 జన్మల్లో మిమ్మల్ని చూశాను కాబట్టి పక్షి జన్మ నుంచి గొప్పదైన ఆవు జన్మలో పుట్టాను, గొప్పదైన ఆవు జన్మలో నుంచి ఇగో ఇప్పుడు మానవ జన్మలో పుట్టాను. సత్సాంగత్యం అంత గొప్పది. సత్సాంగత్యం మంచిది, సత్సాంగత్యం చాలా మంచిది. కానీ సత్సాంగత్యం గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే సత్సాంగత్యం వల్ల ఏం జరుగుతుంది తెలుసా, ఇప్పుడు నేను ఒక చెట్లు ఎక్కుతున్నాను. చెట్లు ఎక్కుతున్నప్పుడు ఏం చేస్తాను, పైన ఒక ఆధారం దొరికిన తర్వాత కింద నేను వదిలేస్తాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఆధారం గట్టిగా లేదు, కింద కాలు వదిలేస్తున్నాం. ఇప్పుడు మనకి దొరికే ఈ గురువులందరి వల్ల ఏమవుతుంది, పైన గట్టిగా పట్టుకుంటున్నాం, కింద ఆధారం సరిగ్గా ఉండట్లేదు, అలా గాల్లో వేలాడుతున్నాం. పైన మెట్టు ఎక్కాలి అంటే పైన మెట్టు మీద మనకు పట్టు వచ్చిన తర్వాతనే కింద మెట్టు వదులుతాం. సో అటువంటి గురువు కావాలి. దాని ద్వారా నీకు సత్సాంగత్యం ఏర్పడుతుంది. అప్పుడేమవుతుంది, నువ్వు నిస్సాంగత్యం వదులుతుంది. నిస్సాంగత్వం అంటే అన్నిటిని వదిలేయడం. అన్నిటిని వదిలేయడా సార్, ఎంత కష్టం సార్ అన్నిటిని వదిలేయడం అంటే వదిలేయడం కాదు, దానిపైన కోరిక. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చిన్నప్పుడు గోలికాయలు ఆడేవాళ్ళం, ఇవాళ గోలికాయలు ఆడం కదా. చిన్నప్పుడు కార్లు బంగ్లాలు అన్ని ఇష్టం, ఇప్పుడు అవి ఇష్టం ఉండవు కదా. చిన్నప్పుడు కొన్న వస్తువులేవి ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనిపించవు. వయసు పెరుగుతున్న కొద్దీ మనకి ఇవి అవసరం లేదులే అనిపిస్తుంది. దాన్ని నిస్సాంగత్యం అంటే, ఇవి అవసరం లేదులే అని ఆలోచన ద్వారా అనిపించాలి. ద్వేషం ద్వారా అనిపించింది అనుకో, మళ్ళీ ద్వేషం పోగానే మళ్ళీ ఇది అయిపోతుంది. మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ ఏం చేశారంటే, ఆవిడకి వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఒక ఆశ్రమంలో జాయిన్ అయింది. ఆశ్రమంలో పాలిటిక్స్ అవి ఇవి మొత్తం మీద ఈవిడ బాగానే నేర్చుకుంది. అన్ని నేర్చుకున్న తర్వాత ఆవిడ కూతురికి పెళ్లి చేయాల్సి వచ్చింది. కూతురికి పెళ్లి చేయడానికి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత కూతురుకు పెళ్లి చేసిన తర్వాత ఏమైంది, ఆవిడ బంధాలలో ఇరుక్కుపోయింది. అక్కడేమో మంచి జ్ఞానం వచ్చింది, ఇక్కడేమో బంధాలలో ఇరుక్కుపోయింది. తర్వాత మనవడు పుట్టాడు. ఆవిడ తనంతట తను మా అమ్మతో చెప్తూ ఉండేది, ఏమని తెలుసా, నాకు ఇప్పుడు ఏమీ జ్ఞాపకం రావడం లేదు, నాకు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మనవడే జ్ఞాపకం వస్తున్నాడు అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుందంటే, ఈ ద్వేషం ద్వారానో బలవంతంగానో కాదు, ఆలోచన ద్వారా రావాలి. మనం శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని చెప్పుకుంటాం కదా. ఎటువంటి వాళ్ళకైనా ఈ 3 సమయాలలో వైరాగ్యం వస్తుంది. కానీ ఈ వైరాగ్యము షార్ట్ లివ్డ్, కొద్దిసేపే ఉండి ఇదైపోతుంది. కానీ ఏదైతే ఆలోచన ద్వారా వైరాగ్యం వస్తుందో అది చాలాసేపు ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నాకు ఏ విషయాలు అవసరం లేదు అనుకుంటామో అది వాస్తవం. నాకు నిజంగా కూడా ఏ విషయాలు అవసరం లేదు, నేను ఆనందంగా ఉండగలను అని తెలిసినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. అంటే ఏంటి, నేను అవాస్తవంగా బతకడమే మోహము. ఇన్ని రోజుల పాటు నేను అసత్యంలో అవాస్తవంలో బతికాను, అదే మోహం. ఇప్పుడు నేను వాస్తవం ఏంటో సత్యం ఏమిటో తెలుసుకున్నాను. నాకు ఏ వస్తువు అవసరం లేదు, నేను ఆనందంగా ఉండగలను. శరీర పోషణకు కావలసినటువంటి బేసిక్ నీడ్స్ తప్ప, రోటీ కపడా మకాన్ తప్ప నాకేమీ అవసరం లేదు. అనవసరమైనటువంటి లగ్జరీలు, అనవసరమైనటువంటి వస్తువులు, అనవసరమైనటువంటి మిత్రులు, అనవసరమైనటువంటి బంధములు నాకు అవసరం లేదు. నా శరీర పోషణకు చేయవలసినటువంటి పనులు తీసుకోవలసినటువంటి వస్తువులు తీసుకుంటే సరిపోతుంది. సో ఇదైన తర్వాత మరి ఇలా నిర్మోహం ఉంటే ఏమవుతుంది అంటే నిశ్చల తత్వం వస్తుంది. నిశ్చల తత్వం అంటే స్టేబుల్ మైండ్. ఇంకప్పుడు అనవసరమైన ఆలోచనలు అవి ఇవి ఏమి రావు. సార్ దాంతో లాభం ఏంటి సార్, నిశ్చలంగా ఉంటే లాభం ఏంటి సార్ చెప్తా, లాభం ఏంటో చెప్తా, అక్కడికే వస్తున్నా.
నీళ్ళ లోపల ఒక రాయి వేయండి, వేస్తే అన్ని ఆలజడులు వస్తాయి. అందులో ముఖం చూసుకోండి. ఇట్లా చూసుకుంటే మీ ముఖం ముక్కలు 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 ఇలా కదిలిపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి స్టేబుల్ అయితే మీ ముఖం కనిపిస్తుంది. నిశ్చలంగా ఉన్నప్పుడు మీ ముఖం ఎలా అయితే కనిపిస్తుందో, నిశ్చల స్థితి లోపల నువ్వు అంతర్గంగా నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. అప్పుడు వచ్చే ఆనందం అద్వితీయమైనటువంటి ఆనందము. ఈ ఆనందాన్ని మన శాస్త్రంలో నిన్న కూడా చెప్పుకున్నాము. ఇది అమోఘమైనటువంటి ఆనందము, అద్భుతమైనటువంటి ఆనందము, అనిర్వచనీయమైనటువంటి ఆనందము. దుఃఖం లాంటివి ఏమీ ఉండవు, అందులోపల ఆనందమే ఉంటుంది. ఎందుకంటే మనమంతా కూడా సత్ చిత్ ఆనంద స్వరూపులము. ఎప్పుడూ కూడా చైతన్యవంతమైనటువంటి ఆనందాన్ని అలా పొందుతూ, అమృతం మనకి ఇలా లలితా సహస్రనామంలో తెలుసున్నట్టుగా ఇలా అమృతం పొంగిపోతూ ఉంటుంది ఇలాగా. అటువంటి ఆనంద స్థితి లోపల ఉంటాము. అది మాకు తెలియదు కదా సార్. కరెక్టే, తెలియదు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు పెద్ద గొప్పవాడా, మేఘం గొప్పదా? ఎవరైనా చెప్పండి. హలో, నిద్రపోయిన వాళ్ళు ఒక్కసారి లేచి చెప్పండి. సూర్యుడు గొప్పనా, మేఘం గొప్ప? చిన్న మేఘం ముక్క సూర్యుడికి అడ్డం వస్తుందా రాదా? ఒకసారి చెప్పండి. వస్తుంది సార్. నాకు కళ్ళున్నాయి, ఎన్నో గొప్ప విషయాలను చూడగలవు. చిన్న మెలక పడింది, చిన్నగా ఏదైనా మట్టి పడింది, లేదా ఎవరన్నా ఇంట్లో మన వైఫ్ కారం జల్లింది అనుకుందాం, కొద్దిసేపు ఏమవుతుంది? ప్రపంచం కనిపించదు. చిన్న విషయమే నీకు ఏమీ కనిపించకుండా చేస్తుంది. కాబట్టి చిన్న చిన్న విషయాల వల్ల మనం ఏమవుతుందంటే, సూర్యుడి దగ్గర చిన్న మనం కొవ్వొత్తి పట్టుకొని వెళ్తే ఎలా అయితే ఉంటుందో ఈ చిన్న చిన్న ఆనందాలని, దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. ఆయన ఏమన్నాడు? నీకు ఒక జలాశయం ఇచ్చాను, నువ్వు చిన్న గ్లాసుడు వాటర్ కోసం కకృతి పడుతున్నావా? ఉండకు. ఈ పలకరింపులు, ఈ పరామర్శలు, ఇవన్నీ ఏమిటి? ఒక వాడిని చూస్తావు, నవ్వుతే నవ్వుతావు, కోపగించుకుంటావు, ఎదురుగా ఉంటావు, రక్తం మరిగిపోతుంటుంది, విమర్శిస్తూ ఉంటావు, రాగము ద్వేషము. ఈ రాగ ద్వేషాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? మైండ్ పిచ్చెక్కిపోతుంది. పిచ్చెక్కిపోవడం వల్ల ఏమవుతుంది? విషయాల లోపల ఉన్నటువంటి వాటిపైన మనకు పెరుగుతూ, దాన్ని పెంచుకుంటూ అదే మోహం. కాబట్టి నీ మనసునే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో. మొన్ననే తెలుసుకున్నాం, మనం వేదంలో కూడా తెలుసుకున్నాం, అమృత బిందు ఉపనిషత్తులో తెలుసుకున్నాం. మొన్న ఏమని తెలుసుకున్నాం? అధర్వణ వేదంలో ఏమని తెలుసుకున్నాం? మన మనస్సే మనం ఇటు బంధం వైపు తీసుకెళ్లగలదు, మనస్సును కనుక నిగ్రహిస్తే మోక్షం వైపు కూడా తీసుకెళ్లగలదు. సో మనస్సు అనేది చాలా గొప్పది. కాబట్టి ఆ మనసుని మనం ఆలోచించినట్లయితే మనం ప్రశాంతంగా మనని మనము ఉద్ధరించుకోగలము. జీవన్ముక్తుడు అనేవాడు ఎవడైతే ఉంటాడో తనలో తనే ఆనందంగా ఉంటాడు. ఈ బయట ప్రపంచాలు, ఈ పిల్లలు, ఈ బంధాలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. యూనివర్సల్ లవ్. అప్పుడు వాడు ఎలా ఉంటాడయ్యా అంటే బ్రాహ్మీ స్థితిలో ఉంటాడు. బ్రాహ్మీ స్థితి అంటే ఏమిటి? నదులన్నీ కూడా సముద్రంకి వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి? ఏం పని లేదా? అంత స్పీడ్ గా ట్రావెల్ చేసి, ఎందుకంటే వాటికి కూడా మోక్షం కావాలి. నాకు ఒక్క మాట చెప్పండి, ఆలోచించండి ఒకసారి. మీరు ఆలోచించండి, తర్వాత నాకు జవాబు చెప్పండి. నదిలో వెళ్ళిన తర్వాత, నది కనుక సముద్రంలో కలిసిన తర్వాత దాని నామరూపాలు ఏమవుతాయండి? నామం ఏమవుతుంది, రూపం ఏమవుతుంది? వెళ్తున్నంతసేపు నామం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి పద్మ, ఇక్కడి నుంచి మేఘన, ఇక్కడి నుంచి భగీరథి, ఇక్కడి నుంచి ఇలా పేర్లు పెట్టుకున్నాం మనం నదులకు. ఆ నది ఒకసారి సముద్రంలో కలిసిపోయిన తర్వాత దాని నామం ఏమైంది, రూపం ఏమైంది? ఇప్పుడు సముద్రంలోంచి దాన్ని తీసేయగలమా? తీసేయలేం. అదే విధంగా మనము భగవంతుడిలో ఎప్పుడైతే ఐక్యమైతామో ఆ ఆనంద స్వరూపం, సముద్రం అనేది ఆనంద స్వరూపానికి రూపము. దాన్నే బ్రాహ్మీ స్థితి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఆ ఆనంద స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు మోక్షాన్ని సాధించాలి. ఆఫ్టర్ ఆల్ ఏమి తెలియని నదే అలా ప్రయాణం చేసి సముద్రంలో కలిసిపోయింది. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు. సముద్రంలో కలిసిపోయిందండి అంటే మనం ఎందుకు కలవకూడదో ఒకసారి ఆలోచించండి. సముద్రానికి హెచ్చు తగ్గులు ఉండవు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇది మనము చేయగలుగుతామా అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇది చేసి ఏవో ఇవన్నిటి చేసి సత్సంగ అనే పేరుతోని కాలక్షేపము, తర్వాత భజగోవిందము ఇవన్నీ కాదు. ఒక చక్కటి వ్యక్తిని పరిచయం చేసుకోండి. మనకు వశిష్ఠ రామాయణం లోపల ఆయన వశిష్ఠుడు శ్రీరాముడితో చెప్తాడు అనమాట, బాబు ఒకటి గుర్తుంచుకో, మంచి మనుషులు నీకు దొరికారు అంటే జయ విజయులు లాగా మోక్షం అనేటటువంటి ఎంట్రన్స్ లోపల వ్యక్తులు దొరికినట్టే లెక్క. సో ఈ రోజు నుంచి గుర్తుంచుకోండి, మీకు సత్పురుషులు దొరికితే వారు మీకు జయ విజయులతోని సమానము. మోక్ష ద్వారంలో ఉండేటటువంటి ద్వార పాలకులే ఈ సత్పురుషులు. అటువంటి వాళ్ళని నువ్వు తెలుసుకోవాలి. ఒక్క క్షణము నీకు సజ్జనుల యొక్క ఇది దొరికినప్పటికీ కూడా అది నీకు సంసారాన్ని దాటించేస్తుంది తెలుసా. క్షణమపి సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ తరణే నౌక.
ఒక్క క్షణం నీకు సజ్జనుల యొక్క సాంగత్యం దొరికినా అది నీకు సంసారం నుంచి తరింపజేసేటటువంటి నౌక. కాబట్టి అటువంటిది గుర్తుంచుకోవాలి. మనం గుర్తుంచుకుంటే ఏమవుతుందంటే మంచి అయినా చెడైనా మనం మంచి వాళ్ళని చూస్తే మంచిగా మారుతాం, చెడ్డ వాళ్ళని చూస్తే చెడ్డగా మారుతాం. అగరబత్తుల ఫ్యాక్టరీలోకి వెళ్తే అగరబత్తుల వాసన వస్తుంది, చేపల మార్కెట్కి వెళ్తే చేపల వాసన వస్తుంది. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అది డిసైడ్ చేసుకో. దాని గురించే ఏం చేస్తాము, లాయర్ ఎట్లా అయితే కొంతమంది దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత పెద్ద లాయర్ గా మారుతాడో, సిఏ వాళ్ళు ఎలా అయితే డైరెక్ట్ గా సిఏ చేయకుండా ముందు కొంతమంది దగ్గర ప్రాక్టీస్ చేసుకొని చేస్తారో, అదే విధంగా మనం శాస్త్రంలో తెలుసుకున్నది కొంతమంది దగ్గర విని అప్పుడు మనంతట మనము విశ్లేషించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అది చాలా అద్భుతమైనటువంటిది. ఏది మనను ప్రభావితం చేస్తుందో మీకు తెలియదు. ఏ సంఘటన జీవితంలో ఎప్పుడు ఎవరిని ప్రభావితం చేస్తుందో తెలియదు. ఎవరికి ఎందుకు కలుస్తారో తెలియదు. నాకు అమెరికాలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ సంఘటన తర్వాత మారిపోయాం. అదే విధంగా ప్రతి ఒక్కడు కూడా మారిపోయే అవకాశం వస్తుంది. ఎవరు ఎందుకు కలిశారో తెలియదు. కాబట్టి అది మనము గుర్తుంచుకొని మనకు కలిసిన ప్రతి వ్యక్తి నుంచి మంచో చెడో ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సమాజం లోపల ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు వేదవ్యాసుడినే తీసుకోండి. వేదవ్యాసుడు చాలా గొప్పవాడు. ఒకరోజు ఏమవుతుంది, ఆయన సడన్ గా 2 పక్షుల జంటలు ఆనందంగా ఉండడం, వాటికి పిల్లలు రావడం చూస్తాడు. ఆయన చూసి తనకు కూడా పిల్లలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. శుకబ్రహ్మ జన్మించడం జరుగుతుంది. అక్కడితో మొదలయ్యాడు ఆయన. తను కేవలము బాధ్యతాయుతంగా పుట్టించినటువంటి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళని మాటకి చూడడానికి వస్తాడు ఆయన. మీరు చూడండి ఎన్నిసార్లు కలుస్తాడు ఆయన. ఎందుకు ఆయనకు అంత కోరిక ఏంటి అసలు వేదవ్యాసుడికి? మాటకి వెళ్ళి కలిసేసి వస్తుంటాడు. పిల్లలు ఇలా బాధపడరు. పాండురాజు చనిపోయినప్పుడు ఆయన కూడా కుమిలిపోతాడు. ఆయన అది డ్యూటీగా చేశాడు. అసలు ఆయనకు వాళ్ళు పిల్లలే కాదు అఫీషియల్ గా, వాళ్ళందరూ విచిత్ర వీర్యుని పిల్లలు. కానీ తనకు అలా అనిపించదు. సో దీనివల్ల ఏం జరుగుతుంది? సో మనకేంటంటే ఈ చెడు భావాలు మొదలయ్యాయంటే అవి మనల్ని ఆపవు. కాబట్టి ఏంటంటే దుష్ట సాంగత్యం వల్ల చెడ్డ వాళ్ళకు దూరంగా ఉండు, దుష్టులకు దూరంగా ఉండు అని ఎందుకు చెప్తారు? అందుకోసమే చెప్తారు. కాబట్టి మనం ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ సుఖాలను కోరుకుంటూ ఇదొక మాంసం ముద్ద లాంటిది. ఇది దాని గురించి మనం అనుకోవాలి. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య ఇలా కాకుండా వీటన్నింటి నుంచి ప్రాపంచిక ఆసక్తి అనేటటువంటి దీని నుంచి మనం దూరం అయిపోవాలి. ఎప్పుడు దూరం అవుతాము? మహాత్ములు చెప్పే మాటల ద్వారా ఆలోచించి నిజమే కదా ఇది శాశ్వతం కాదు అలా అని చెప్పి అందరినీ బయటపడేస్తే ద్వేషంతో చేసినట్లయితే మళ్ళీ 2వ రోజే వెనక్కి వచ్చేస్తారు. వీటన్నిటికంటే గొప్ప ఆనందం ఉంది అని ఆలోచించినట్లయితే అప్పుడు దాని దగ్గరికి వెళ్తారు. ఒక వ్యక్తి తన భార్యను చాలా ప్రేమిస్తాడు. ఎందుకు అని అడుగుతాడు ఒక స్వామి. అడిగితే ఆమె నేత్రాలు విశాలంగా ఉంటాయి అంటాడు. దానికి అంతకంటే పెద్ద నేత్రాలు చూపిస్తానని రంగనాథుడు చూపిస్తాడు. సో ఇంతకంటే గొప్ప ఆనందం ఉంది అని మన శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. మన శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నప్పుడు ఈ రక్త మాంసాల పంజరంతో వచ్చినటువంటి శరీరంతో వచ్చినటువంటి బంధాలు మీకు అవసరమా? కనపడినటువంటి శాశ్వతమైనటువంటి భగవదంశ ప్రతి చోట చూసిన ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. డైరెక్ట్ గా కనిపించదు, కానీ ఆలోచిస్తే ఒక్కసారి అంతా కూడా భగవంతుడే అన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతామా లేదా? ఇంత ఆవగింజ లాంటి ప్రాపంచిక సుఖాలను చూసుకుంటున్నాం. అక్కడ పెద్ద హిమాలయ పర్వతం వెళ్ళిపోతుంది రైల్లో నిన్న మనం కూర్చున్నప్పుడు. అలాంటి ఆనందం ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం మనకు ముఖ్యం. తద్వారా ఏమైతుందంటే మనకు ఈ సైడ్ మార్గంలోకి రావాలి. అసలు ఆ ఆనందం ఉంది అని తెలియని వాడు అప్పటికి ఎప్పుడు రాడు, కూడా ఎవ్వడు కూడా రాడు. తిరిగి కావాల్సినది ఏంటంటే వైరాగ్యం, విరాగము. పుస్తకాలే ఒక జీవితం మార్చేస్తాయి. చిన్న సంఘటనలు జీవితాన్ని మార్చేస్తాయి. రుద్రవీణ సినిమా మీరు అందరూ చూశారు. ఆ రుద్రవీణ సినిమా ఈయన అన్నా హజారే జీవిత చరిత్ర పైన ఆధారపడింది. ఆయనకు ఒక చిన్న సంఘటన జీవితాన్ని మార్చేసింది. ఆయనకు అర్థమైంది ఏంటంటే నా మీద మోహం పెంచుకోవడం అవసరం లేదు, సమాజ సేవ కావాలి అని మారిపోయాడు. సో ఆ మోహం తగ్గిపోతే చాలు. సో ముక్తి కావాలి అంటే వైరాగ్యం అనేది ఫస్ట్ దారి. ఆ దారి లోపల వెళ్ళి తీరవలసిందే. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మంచి సాంగత్యం వల్ల వైరాగ్య భావం అనేటటువంటిది ఉదయిస్తుంది. అది వచ్చిందంటే ఇంకేది అవసరం లేదు. మెల్లగా మనం నాచు తీసేసినటువంటి నీళ్ళల్లో ఎలా అయితే మనం ప్రత్యక్షంగా నీటిని చక్కగా చూడగలుగుతామో, క్లియర్ వాటర్ ని చూడగలుగుతామో, స్టేబుల్ మైండ్ తోటి ఆల్వేస్ బీ ఫోకస్డ్ ఆ వైరాగ్య భావన అనేటటువంటిది రావాలి. తాత్కాలిక వైరాగ్యాలన్నీ కూడా వదిలేయాలి. వదిలేసేసిన తర్వాత ఒకసారి శాశ్వత వైరాగ్యం వచ్చిందంటే అది సుస్థిరంగా ఉంటుంది. ఈ వైరాగ్యాలు కూడా కొన్ని ఎట్లుంటాయంటే మంద వైరాగ్యం, మన లాంటి వాళ్ళకు మంద వైరాగ్యం. కొంతమందికి మధ్య వైరాగ్యం, మిడిల్, కొద్దిగా బెటర్గా ఉంటారు వీళ్ళు. కొంతమందికి సంపూర్ణమైనటువంటి సుస్థిరమైనటువంటి వైరాగ్యం వస్తుంది. అక్కడికి మనం ప్రయత్నం చేయాలి మెల్లమెల్లగా. ఇప్పుడు మన అందరి లోపల నేను అనుకోవడం ఎంతో కొంత వైరాగ్యం అయితే ఉంది, దాన్ని మందం లైట్గా ఉంది, ఆ వైరాగ్యం ఉంది. కానీ ఆ వైరాగ్యాన్ని మనం ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలేవి శాశ్వతం కాదు. బాగా ఆరోగ్యం ఉన్నోడికేమో రోగాలు వస్తాయేమో అని భయం,
మంచి కులంలో ఉన్నోడికి నా కులంలోంచి వెళ్ళగొడతాడేమో అని భయం, మంచి ఊర్లో ఉన్నవాడు నన్ను ఊర్లోంచి వెళ్ళగొడతాడేమో అని భయం, డబ్బున్న వాడికి నా డబ్బు ఎవడైనా దొంగతనం చేస్తాడేమో అని భయం. ఇలా ప్రతి వాడికి భయం 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 భయం. భయం లేనివాడు ఒక్క విరాగి మాత్రమే. అటువంటి విరాగి వయసులో ఉన్న వాళ్ళకి ముసలితనం వస్తుందేమోనని భయం. కరెక్ట్. ఇవన్నీ మనం తెలుసుకున్నవే. కరెక్ట్. ఇవన్నీ మనకు తెలుసుకున్నవే. కాబట్టి ఏంటంటే వైరాగ్యం అనేటటువంటిది అవసరం. ఈ వైరాగ్యం ఎంత బాగుంటుంది తెలుసా? ఒక చల్లనైనటువంటి గంధం, చల్లటి చంద్రుడి యొక్క సాంగత్యం, చంద్ర కిరణాల కంటే కూడా గొప్పది మహాత్ముల యొక్క సన్నిధి. మహాత్ముల సన్నిధి ద్వారా మనము పరమాత్మని చేరుకోగలుగుతాం. పరమ పురుషుల యొక్క సాంగత్యం ద్వారా ఆ పరమాత్మని చేరుకోగలుగుతాం. ఏదో కొంత పుణ్యకర్మ లేనిదే ఈ మార్గంలోకి ఎవరు రారు. వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా సాధన చేసి ముందుకు వెళ్ళవలసినటువంటిది ఉంది. కాబట్టి ఏంటంటే సత్సంగం మనకు వచ్చిందంటే వైరాగ్యం తప్పకుండా వచ్చి తీరుతుంది. భజనలు చేసేది వైరాగ్యం కాదు, అభిషేకాలు భక్తి కాదు, పూజలు భక్తి కాదు. భక్తి అంటే మన పిల్లల కంటే కూడా మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే మాత్రమే అది భక్తి. సమాజంలో ఉన్న అన్ని వస్తువులు పోయినా సరే నాకు దేవుడి పైన భక్తి, నాకు దేవుడి పైన ప్రేమ ఉంది అంటే అది భక్తి. చాలా మంది ఏమనుకుంటుంటారంటే నేను గుడికి వెళ్తాను కాబట్టి నాకు భక్తి ఉంది, అభిషేకం చేస్తాను కాబట్టి భక్తి ఉంది, ఉపవాసం చేస్తాను కాబట్టి భక్తి ఉంది. కాదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు సద్గతిని పొందుతాడు. అదే నిశ్చల తత్వము. ఆ నిశ్చల తత్వమే జీవన్ముక్తి అని చెప్పేసి ఆయన ఏంటంటే మోహాన్ని తగ్గించుకోవడం ద్వారా మనం జీవన్ముక్తిని ఎలా పొందాలి అని ఈ 9 శ్లోకాలలో తెలియజేశారు. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాండురంగ. జై శ్రీకృష్ణ. సో అద్భుతమైనటువంటి బోధన మనం ఇందులోపల తెలుసుకున్నాము. సో పర్సనల్ గానీ ఫీడ్బ్యాక్ గానీ అనుభవాలు గానీ ఏమైనా ఉంటే చెప్పుకుందాం. వచ్చే వారము బిందువు ఇది ఉపనిషత్ వింటూ ఉన్నాను సార్. అయితే ఆయన ఏం చెప్పినారంటే సినిమా టాకీస్ లోపల మనం పోతాము, కూర్చోగానే అతడు ఏం చేస్తాడు, డబ్బులు ఇచ్చిపోయి కూర్చుంటే ఫస్ట్ మనల్ని అంధకారంలో ముంచేస్తాడు. ఫస్ట్ అన్ని లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఫుల్ ఫోకస్ అంతా తెర మీదకి పెట్టించి ఆ తెర మీద ఉండే ఇవన్నీ చూపిస్తాడు. అక్కడ మనం ఎంత ఇన్వాల్వ్ అయిపోతామంటే గన ఆ హీరోయిన్ ఏడ్చి ఆమె కష్టాలు పడుతుంటే అవన్నీ మనవే అనుకొని ఓ అని బాధపడిపోయి అంత చేసుకొని వస్తాము. యాక్చువల్ గా ఆ సేమ్ మన జీవితంలో కూడా అదే వీఆర్ అనేబుల్ టు రియలైజ్ అన్నట్టుగా అది చెప్పినారు సార్. అది చెప్దాం అనుకున్నాను సార్. అంటే మనం కూడా శైలజగా చెప్పినట్టుగా మనం కూడా ఇది నిజమే అనుకుని ఈ దుఃఖాలు ఇసుకాలు వీటిల్లోనే మునిగిపోతూ ఏడుస్తూ బాధపడుతూ వీటిలోనే ఉండిపోతున్నాం, వాటి మీదే ఫోకస్ పెడుతున్నాము, బయటికి రావట్లేదు. కరెక్ట్. కాబట్టి ఫోకస్ పెట్టవలసిన దానిపైన పెట్టడం లేదు. ఎందుకంటే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని ఉదాహరణలు తెలుసుకున్నాం. శాశ్వతాలు కాదు కాబట్టి వీటి మీద మోహాన్ని తగ్గించుకొని శాశ్వతమైన దాని మీద సాధన చేసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి శాశ్వతమైనది ఒకటి ఉంది అని తెలియదు కాబట్టి వాళ్ళు పాపం సాధన చేయలేరు. కానీ ఉంది అని తెలిసిన వాళ్ళు ఎందుకు చేయలేరు? ఇప్పుడు ఏదో భజనల వల్ల, పారాయణం వల్ల, పిచ్చి తీర్థయాత్రల వల్ల, గుంపు హడావిడి గోవిందాల వల్ల, లేకపోతే గురువు గారి పాదాలు పట్టుకోవడం వల్ల నాకు పుణ్యం వచ్చేస్తుంది, ఏదో కోరిక తీరుతుంది, అబ్బాయి కోరిక తీరుతుంది, అమ్మాయి కోరిక తీరుతుంది, అవి కోరికలు తీరవు అని చెప్తే ఈ రోజు ఒక్క హిందువు కూడా దేవాలయంకి వెళ్ళడం నేను ఛాలెంజ్ కట్టి రాసిస్తా. కోరికల కోసమే వెళ్తున్నారు. కాబట్టి దాన్ని మోహముద్గరం గట్టిగా కొట్టి దీని నుంచి ముందు మనం బయటికి లాక్కు రావాలి జనాల్ని. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. టెంపుల్ కి ఎందుకు పోవాలా? నీ దేవుళ్ళు నీ మనసులోనే ఉండడు కదా, ఎక్కడ పోతే ఉంది, ఎంత యాత్రలు చేసినా వేస్తే అంటారు. అట్లానే తోలు ఉండడు గురువులు. మనం కూర్చున్న కాడనే దైవ దర్శనం చేసుకోవచ్చు. అంతకన్నా మించినది ఏం లేదు కదా. ఎక్కడ పోయినా అదే కదా. ఆడ పోయి బొమ్మను చూడాల్సిందే కదా, రాతి బొమ్మను చూస్తావు, ఏముంది ఆడ అని అన్ని వాళ్ళు వెనక విన్నాను. పరిణతి వచ్చేదాకా వెళ్ళడం తప్పలేదు. ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న శక్తిని కూడా చూడటానికి తప్పలేదు కదా. పరిణతి వచ్చే వరకు వెళ్ళడం తప్పలేదు. పరిణతి వచ్చిన తర్వాత తగ్గించుకోవచ్చు, తప్పేం లేదు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. స్మాల్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు వినగా సరే ఒకటి మటుకు వైరాగ్యం అన్నది
కొంచెం ఉంది కాబట్టి ఇవన్నీ వింటున్నాం అన్నది కూడా కరెక్ట్. ఈ వినగా వినగా ఎలా అనిపిస్తుంది అంటే ఏ పండగ వచ్చినా ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా పరిగెత్తుకొని ఇంతకుముందు గుళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. గురు పూర్ణిమ అంటే ఓ ఈ బాబా గుడికి లేదా దత్తాత్రేయ గుడికి ఇక్కడికి అక్కడికి ప్లానింగ్లు. ఇప్పుడు అస్సలు అటువైపు వెళ్ళట్లేదు సార్ మనసు. అస్సలు ఓకే వెళ్ళలేము, వెళ్ళవలసి వస్తే వెళ్తామేమో, అంతేగాని పొద్దున్నే లేచిపోయి గుడికి వెళ్ళి అక్కడ 3 గంటలు 4 గంటలు వేస్ట్ చేయడం అనేది అసలు థాటే రావట్లేదు. ఓకే గురు పూర్ణిమ వచ్చింది, చక్క మీలాంటి వాళ్ళందరూ చెప్పినట్టుగా ఏదో కూర్చొని సాధన చేసుకొని లేదా ఏదో ఒక విషయం మీద ఆ ఏ లలితో లేదంటే పౌర్ణమి గనక విష్ణువో ఏది నచ్చితే అది ఇంకొంచెం డీప్ గా దానిలో డ్వెల్ అయ్యి కూర్చుంటే ఎంతో హ్యాపీనెస్ ఇస్తోంది సార్. ట్రూలీ ఐ థింక్ ఐ హావ్ కాంకర్డ్ అట్లీస్ట్ 50% సార్ ఆఫ్ దట్ ఫీలింగ్ and I'm very happy about it. I'm very happy only because I've been listening to you on and I am convinced that that is right. I'm able to do adi mattuku. That is a takeaway for me, sir. I just thought I'll share it. Thank you, sir. Jai Shri Krishna. నేను కూడా బాబా గుడికి పోతుంటాను సార్ దైవమూర్తి గారు, ప్రతి వారం పోయేవాడిని. దైవమూర్తి గారు, తర్వాత వేణుగోపాల్ గారు, ఒకరి తర్వాత ఒకటి మాట్లాడండి. నేను నిన్న వీడియో విన్నాను. అందరూ ఒకసారి మాట్లాడితే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకరు మాట్లాడండి, నేను జవాబు ఇచ్చిన తర్వాత ఇంకొకరు మాట్లాడండి, సరేనా? అప్పుడు ఈజీ అవుతుంది, మీకే సులువు అవుతుంది. హైమమూర్తి గారు మాట్లాడండి. అదొక్కటే కాదు సార్, పండగ వచ్చినప్పుడు కూడా పండగ అంటే ఒకప్పుడు హడావుడి చేసేవాళ్ళం. మామిడి తోరణాలు కట్టుకోవటం, గుడికి వెళ్ళటం, బట్టలు కొత్త బట్టలు, బంగారం ఉంటే బంగారం, అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అసలు ఆ ఇంట్లో కూడా నార్మల్ గా ఉండటం అయిపోయింది సార్. అలాంటి సాధన మానకండి. అది మానేసి ఇది మానేసి రెండు మానేస్తే కష్టము. సాధన మానకండి. సాధన మానట్లేదు అంటే మైండ్ అనేది అలా సెట్ అయిపోయిందండి. నార్మల్ గా ఉండిపోవడం ఏముంది అన్నట్టుగా అలా అయిపోయింది. అంటే ఒక రకమైన వైరాగ్యం అన్నమాట. వైరాగ్యము దాని మీద కాదు, మీ పిల్లల మీద, బంధుత్వాల మీద, స్నేహితుల మీద, సెల్ ఫోన్ మీద తగ్గించామనుకోండి, అది తగ్గించేసేయాలి. అది తగ్గించేస్తే చాలా లాభం. ఫంక్షన్ లో అవన్నీ అటెండ్ అవ్వటం అవన్నీ కూడా పోయాయి. అసలు చాలా దూరం అయిపోయాయి సార్ వాటికి మాత్రం. వెరీ గుడ్. వేణుగోపాల్ గారు మాట్లాడండి. నేను కూడా బాబా గుడికి పోగొట్టి 20 years నుంచి పైన పోతున్నా. ఈ మధ్య ఏమైందంటే భగవద్గీత చదవాలంటే పక్క పెట్టాలంటే బుద్ధి పుడతలేదు. ఏదో నెలకోసారి నెలకు 2 సార్లు పోతున్నా, తప్పదు. ఏదో మళ్ళీ వద్దనకుండా ఇంకా పూర్ణమి నాడు పోతాం తప్పనిసరిగా. ఇంకా అది ఒక అలవాటు అయిపోయింది. వెళ్ళడంలో తప్పులేదు, వెళ్ళడంలో తప్పులేదు. కానీ ఏంటంటే హడావిడి, గుంపు, గోవిందా అవి చేయకండి. వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. గురు పూర్ణమి నాడు గురువును చూడాలన్నారు. గురువును దర్శించుకుంటే మంచిది అంటారు. ఆయన గురువుతో సమానం. బాబా గుడికి పోతాను నేనైతే. బాబా భక్తిని మొదటించి ఆయన ఈరోజు గురు పూర్ణిమ అంటే ఆయన గురువుతో సమానం కనుక అన్ని మంచి చదివిన ఆయన బుక్కులు అన్ని ఆయన రచించినటివి అన్ని బాగున్నాయి. అన్ని చదివినటివే, తప్పదు పోయేస్తాం. ఎందుకంటే అవి మర్చిపోలేం, చదివినట్టు మర్చిపోలేం. సార్ ఇంకో మాట సార్, మీరు ఏక సంగ్రహ సార్, ఏక సంగ్రహ బాగా చెప్తాడు. అంటే మీరు ఇన్ని మతికితోని చెప్పడం అంటే హ్యాట్సప్. మొత్తం మీ మాటలు, మీ కథలు చూస్తుంటే మెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్తలో ప్రవచనాలు చెప్పేటప్పుడు ఒక నోట్స్ రాసుకొని ఒక వైట్ పేపర్ మీద మొత్తం పెట్టుకొని చూసి చెప్పేవాని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అసలు నాకు ఒక్కొక్కసారి అరగంట కూడా ప్రిపరేషన్ కి టైం దొరకదు, అయినా కూడా చెప్పేయగలుగుతాను. దానికి కారణం ఏంటంటే రకరకాల సంఘటనలు, ఆలోచన ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు కాబట్టి చాలా సులువుగా అవుతుంది. కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఋగ్వేదం లాంటివి ఉన్నాయి. ఋగ్వేదం లాంటివి నాకు టైం పడుతుంది, ప్రిపరేషన్ కి టైం పడుతుంది, చెప్పడానికి కూడా టైం పడుతుంది. మధ్య లోపల ప్రొనౌన్సియేషన్ అది కూడా తప్పుకోవడానికి అవకాశం ఉంది, కొన్ని తప్పులు పోతాయి. కానీ మిగతావి అసలు ప్రిపరేషన్ అవసరమే లేదు. అంటే ఒక 15 నిమిషాలు ఇస్తే చాలు. ధ్యాస అంతా మీకు దాని మీదనే ఉంటాయి కదా సార్. 24 hours ధ్యాస అంతా దాని మీదనే ఉంటుంది. రేపు ఏం చేయాలి క్లాస్ అనేది ఉదయం నుంచే మొదలు పెట్టింటారు మీరు. 7 నుంచి 8 నుంచే ఇంకా స్నానం చేసినావా, ఈ రోజు క్లాస్ ఏముంది, ఏం చెప్పాలా, ఏం మనం తెలుసుకోవాలా అనేది కొన్ని ఏదో అయితే చూస్తారు, పేపర్లు తిప్పేస్తారు, అయిపోయా మీరు అంతే. అలాగే ముందు కూర్చోరు. మీరు ఎక్కువ బుక్స్ చదవడం వల్ల మీరు ఇంత జ్ఞానం వస్తుంది అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి చాలా పుస్తకాలు చదివే కదా, మీకు ఇంత జ్ఞాపక శక్తి ఉంటుందో చెప్పగలుగుతున్నారు. జ్ఞాపక శక్తి అదృష్టవశాత్తు చిన్నప్పటి నుంచి ఉంది. కానీ
సాధన కూడా ఉంది కదా. నేను ఎన్నో సాధన చేయగా బోల్డ్ సాధన చేసి ఉంటారు డెఫినెట్ గా, లేకపోతే అంటే ఇప్పుడు అసలు నోట్స్ చూడవలసిన అవసరమే రాదు. ఎప్పుడైనా ఏమన్నా స్టేట్మెంట్స్ తర్వాత ఏమన్నా పద్యాలు అవి చదవాలంటే ఇప్పుడు నాకు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఉంది, రెండో లైన్ రాదు నాకు. అందుకోసం ఏం చేస్తాను, అదొకటి రాసి పెట్టుకుంటాను అనమాట. అట్లాంటివి తప్పితే అసలు వేరేవి చూడవలసిన అవసరమే రాదు. అట్లా. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా? సో చాలా అద్భుతమైనది తెలుసుకున్నాం. వచ్చే వారము మనము ఈ రోజు క్లాస్ చాలా బాగుంది సార్, చాలా విపులంగా ఉంది. ఇంత చిన్న శ్లోకము చాలా చిన్న స్మాల్ మీనింగ్ ఉంది దానికి. అంటే అటాచ్మెంట్ ఉండకూడదు ఇది అది అని, కానీ దాన్ని మీరు ఇంత విస్తారంగా ఎంతో చక్కగా ఉదాహరణలు చెప్తే ఎక్కువ అర్థమవుతుందండి. అవును సార్. ఉదాహరణలకు కూడా ఎక్కువ కష్టపడక్కర్లేదు తెలుసా. ఇప్పుడు మీరు కూడా చూడండి కావాలంటే. ఇప్పుడు నేనేమన్నానంటే భజగోవిందంటే ముందు శ్లోకంది మీనింగ్ చూసుకోండి. చూసిన తర్వాత ఏం చేస్తారంటే మీ జీవితంలో జరిగిన సంఘటనలు, పక్క వాళ్ళ జీవితంలో సంఘటనలు, తెలుసున్న వాళ్ళ జీవితంలో సంఘటనలు గుర్తుంచుకోండి. మీరే ప్రవచనం చెప్పచ్చు. నేను అదొక స్పీచ్ ఉంది నాది, నేను మర్చిపోయాను. నాదొకటి ఇది అయిన తర్వాత నేను చెప్తాను. ఏ టాపిక్ మీదైనా ఎలా మాట్లాడాలి అనేది ఒకటి నేను నేర్పిస్తాను అందరికి. అదొక మంచి టెక్నిక్ నేర్పిస్తాను. ఏ టాపిక్ మీదైనా ఎలా మాట్లాడగలుగుతాం మనం, అది మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఈ ప్రవచనాల్లోనా లేదంటే సపరేట్ క్లాసా సార్? సెపరేట్ క్లాస్ ఒకటి తీసుకుని ఒక 3-4 క్లాసులుగా చెప్తామన్నమాట. చెప్పి దాంట్లో అసలు ఎలా మాట్లాడాలి అంటే ఏంటి, ఇంత ఇవన్నీ బట్టి కొట్టుకొని రావాలా, మెమొరీనా, ఏదైనా ఎలా చెప్పాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఎలా మాట్లాడడం ఎలాగా అనేది నేను నేర్పిస్తాను తప్పకుండా. ఇప్పుడు మీ అందరూ కూడా కథలు చెప్పగలరు. ఇప్పుడు ఏదైనా చిరంజీవి సినిమా చూసారనుకోండి, చూస్తే చెప్పలేరా ఆ సినిమాలో ఏం జరిగింది అంటే చెప్పలేరా? చెప్పగలుగుతారు. ఇట్ ఇస్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ మెమొరీ. అందరికి మెమొరీ ఉంటుంది. నాకు చూసింది 3 గంటల సినిమా చూసి చెప్పడం వేరు సార్, కానీ ఇది ఆధ్యాత్మిక రంగంగా ఆత్మబోధ చెప్పడం అనేది చాలా కష్టంగా సార్. ఇది అర్థమైతే ఇది ఇందులో మన సినిమాలు కూడా చెప్తాను నేను. ఇది చెప్తూ సినిమాలు కూడా చెప్తాను నేను మధ్య లోపల. అదే మీ గ్రేట్నెస్ సార్, అదే మీ గ్రేట్నెస్. ఇంతమంది అంటే అంతమంది సమాధానం చెప్పగలుగుతున్నారు సార్. అది రావాలంటే చదివి ఉండాలి, అన్ని తెలిసి ఉండాలి. తెలుసుకుంటే ఇంతమంది మీరు అసలు చెప్పగలుగుతున్నారు. రైట్, ఓకేనా? సో అందరూ ఏం చేస్తారంటే ఇది చాలా మంచి ప్రవచనం కాబట్టి చక్కగా వినేసి మంచిగా వీలైనంత రివిజన్ చేసుకుంటే రేపు ఏం ప్రవచనం మనకు? ఋగ్వేదమా? రేపు ఋగ్వేదం. సో రేపు నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. సో కాబట్టి మంచిగా అందరూ రండి. చక్కగా ఇవాళ మటుకు ఎక్కువ సార్లు వినండి. నాకు తెలుసు అన్ని తెలిసిన విషయాలే మీకు. ఇందులో నేను ఒక్క విషయం కొత్తది చెప్పానా చెప్పండి. ఇవాళ ఒక్క విషయం కొత్తది చెప్పానా? ఎవరైనా చెప్పండి, ఒక్క విషయమైనా కొత్తది చెప్పానా? అన్ని మీకు తెలిసిన సంఘటనలే, ఇంతకు ముందు చెప్పిన జోక్సే, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్సే. నా జోక్స్ కూడా అవే రిపీట్ అవుతుంటాయి, అవే చెప్తుంటా నేను. తత్వం అదే చెప్తాను, ప్రవచనం అదే చెప్తాను. నాకు వేరేవి రావు. నాకు ఒకటే చెప్తాను, కొద్దిగా డిఫరెంట్ గా చెప్తాను అంతే. అన్ని ఒకటే రకంగా ఉంటాయి అంతే. తాత్పర్యం మారుతుంది. అది కొద్దిగా మారుతుంది అంతే. మనకు ఇచ్చినటువంటి తత్వం, శాశ్వతమైనటువంటి తత్వం అనేటటువంటిది ఒకటే. కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటే ఇక మీరు ఏదైనా చెప్పగలుగుతారు. కాబట్టి మీరు ఇవాళ చెప్పినవి ఉదాహరణలు మళ్ళీ 2 సార్లు 3 సార్లు వినండి. ఎందుకంటే ఇది నేనేమంటున్నానంటే నేను చెప్తున్నాను, నేను ఎలా సాధన చేసేవాడినో చెప్తా. అలా వింటుండేవాడిని అంతే. తత్వ విధానంద గారు చెప్పినవి, తర్వాత సర్వప్రధానంద ఆయన చెప్పినటువంటివి, ఈ సాక్షాత్కారానంద ఆయన చెప్పినటువంటివి, తర్వాత చిన్మయ మెషిన్ వాళ్ళు చెప్పినటువంటివి. అసలు చిన్మయ మెషిన్ వాళ్ళు చెప్తుంటే చెవులలో తుప్పు ఎగిరిపోతుంది, అంత బాగా చెప్తుంటారు వాళ్ళు. అలా పెట్టేసుకొని కంటిన్యూస్ గా 8 hours 9 hours 10 hours. మళ్ళీ సేమ్ మా ఆర్ఎస్ఎస్ కి సంబంధించినవి కూడా అంతే. నేను చాలా వీడియోలు మన దేశానికి సంబంధించినవి అవి ఇవి ఎన్నో. ఇప్పుడు ఇందాక కూడా నేను బయటికి వెళ్ళేసి వచ్చి ఒక గంట టైం దొరికితే సాయి దీపక్ అన్నాడు, సాయి దీపక్ అని, ఆయనదేదో వీడియో పెట్టుకొని వింటూ ఉన్నాను. అసలు ఖిలాఫత్ మూమెంట్ ఎలా వచ్చింది, ఏం జరిగింది, ఈ ఖలీఫాలంటే ఎవరు, ఏం జరిగింది మనకు 1921లో, ఎంతమంది హిందువుల పైన దాని ప్రభావం వచ్చింది, మహాత్మా గాంధీ ఏం చేశారు, వింటూ ఉండడమే. ఇంకంటే జ్ఞాన సముపార్జన అనేటటువంటిది అదొక అలవాటు కావాలి. ఎంతసేపు ఫోన్లు పట్టుకొని కబుర్లు చెప్పడం కాకుండా అదే ఫోన్ లోపల అద్భుతమైనవి వినొచ్చు. ఒక గంట టైం దొరికినా కూడా చాలు. జై శ్రీకృష్ణ.
ఓకే, ముగించుకుందాం. మరి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ముగించుకుందామా? ఓకే, అందరూ కూడా ఇదే ప్రవచనాన్ని వీలైనన్ని సార్లు వినాలి. 8వ శ్లోకంలో వివేకమని, 9వ శ్లోకంలో వైరాగ్యమని, 8వ శ్లోకంలో అభ్యాసమని, 9వ శ్లోకంలో వైరాగ్యమని. ఈ అభ్యాస వైరాగ్యాల గురించి భగవానుడు శ్రీకృష్ణుడు మనకు ఎన్నోసార్లు తెలియజేశాడని మనకు తెలుసు. అభ్యాస వైరాగ్యాల దారిని మనం ఎప్పుడూ వదలద్దు. శాశ్వతమైనటువంటి పరమాత్మని వదిలేసి అశాశ్వతమైనటువంటి బంధాలతోని మనం ముడిపడుతున్నాము. బంధం కావాలా, మోక్షం కావాలా, ముళ్ళ చెట్టు కావాలా, మల్లె చెట్టు కావాలా తేల్చుకోవాల్సినటువంటిది మనమే. చిన్న గ్లాసుడు నీళ్లు కావాలా, జలాశయం కావాలా, అమృతం కావాలా, విషం కావాలా తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత మన పైననే ఉంది. ఆ విషయాన్ని అందరూ ఆలోచించి వీలైనన్ని సార్లు, ఒక్కొక్కరు కనీసం 10 సార్లు విని తత్వాన్ని అర్థం చేసుకుంటారు. ఈ 8-9 శ్లోకాలలో పూర్తి స్థాయి వివేక వైరాగ్యాలకు సంబంధించిన విషయాలని అనేక ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం. దాన్ని ఆచరణలో పెట్టడమే ఇంకా తరువాయి. జై శ్రీకృష్ణ. ఇటువంటి అనుభవం అందరికీ రావాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. రేపు మళ్ళీ ఋగ్వేదంతో కలుసుకుందాం. జై శ్రీ. ఇవాళ కొత్తది ఒకటి విన్నాను సార్. అంటే నేను ఇంతకు ముందు ఒకవేళ చెప్పారేమో కానీ నేను వినలేదు, ఫస్ట్ టైం విన్నాను. మిత్రుతోటి నరకం వెళ్ళవచ్చా, లేదంటే శత్రువుతోటి స్వర్గానికి వెళ్ళొచ్చు, అది బాగుంది సార్. అది మొన్న కూడా చెప్పుకున్నాను కదా, మొన్న ప్రవచనంలో కూడా చెప్పినట్టు ఇంతకు ముందు 2-3 సార్లు చెప్పుకున్నాం. నేను వినలేదు సార్, నేను ఫస్ట్ టైం విన్నాను. మీరు చెప్పడమే, బయట వినలేదండి అసలు. బయట వినలేదా? బయట వినుండాలి, గ్యారంటీగా వినాలి. మనం అది జోగా కూడా చెప్తాం. అయ్యో వినలేదా? ఓ ఆశ్చర్యం, అది ఈ కొటేషన్ మీ దగ్గరే అంటే ఇప్పుడు ఫస్ట్ టైం బాగుంది సార్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. వింటుంటాను కానీ ఇది మాత్రం బాగుంది. అంటే సమర్థుడైన, అంటే ఇది సమర్థుడైన మిత్రుడు కంటే అసమర్థుడైన శత్రువు మేలు అని చెప్పేసి అది తెలుసు. కానీ నరకానికి అసమర్థుడైన మిత్రుడు కంటే సమర్థుడైన శత్రువు మేలు అని చెప్పి మేలు అది విన్నాము, అది తెలుసు. కానీ ఇది నరకానికి స్వర్గానికి వెళ్ళటానికి కూడా మిత్రుడు శత్రుడు బాగుందండి. తెలిసిన దైవం కంటే, తెలిసిన భూతం కంటే తెలియని దైవము అంటారు అట్లా. అది వేర్లేండి, అది దాన్ని మళ్ళీ ఇక్కడ మనం అన్వయించుకోలేము. బట్ ఏది ఏమైనా ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే, మంచి వాళ్ళతోటి నరకానికి వెళ్తావా, చెడ్డ వాళ్ళతో స్వర్గానికి వెళ్తావా అంటే మంచి వాళ్ళతో నరకానికే వెళ్తా నేను. ఎందుకంటే నరకాన్ని కూడా వాళ్ళు స్వర్గంగా మార్చే శక్తి ఉంది. కానీ చెడ్డ వాళ్ళు అనుకోండి, వాళ్ళతో నువ్వు స్వర్గం వెళ్ళినా దాన్ని నరకంగా మారుస్తారు వాళ్ళు, గ్యారంటీగా 2 రోజుల్లో నాశనం చేసి మారేస్తారు వాళ్ళు. అది. జై శ్రీకృష్ణ. ముగించుకుందాం.